स्थिरता नहीं नहीं रे मानसा स्थिरता नहीं नहीं रे स्थिरता नहीं नहीं रे मानसा स्थिरता स्थिरता नहीं नहीं रे ఐదు ముఖంబుల వెలగింది ఐదక్షరముల నమరింది ఐదు ముఖంబుల వెలగింది ఐదక్షరముల నమరింది ఐదు ఐదులు 25 అఖండ తేజం మంత్రం శివ పంచాక్షరి మంత్రం పరశివయోగులకే జపసూత్రం అవిరల యోగం బందిన వారికి ఆరింత మీద చిత్రూపం మూడు త్రోవలగి సాకారం మూటి నడుమలో శ్రీకారం సూచేదంతయు సాకారం చూపు నిలిపితే నిరాకారం సుషుమ్నాంతమున గురు తేజం అష్టకమలముల శివ పూజం సుషుమ్నాంతమున గురు తేజం అష్టకమలముల శివ పూజం వేయి కమలముల మహాపూజం గురు వీరేశుని ఘనతేజం శివ పంచాక్షరి మంత్రం పరశివయోగులకే జపసూత్రం అవిరల యోగం బందిన వారికి ఆరింటి మీద చిద్రూపం ఆరింటి మీద చిద్రూపం. మధ్యాహ్నమా ఆజ్ఞాచక్రం అనగా షట్చక్రాలలో మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారములు అనేటువంటి షట్చక్రాలు. వాటి గురించి చాలామంది వినుంటారు. షట్చక్రాలంటే కూడా అందరికి పేరు తెలుసు. కానీ ఆ షట్చక్రాల సంబంధమై ఉన్న వివరణాత్మక అంశం మాత్రం చాలామంది కూడా దానికి ఇచ్చిన విధానం లేదు. సీతారామాంజనేయులు సంబంధ శ్లోకాలు అనేటువంటివి ఉన్నాయి. దాంట్లో కూడా మొదటిగా వచ్చే పదాన్ని పట్టుకుని అట్లా అందరూ కూడా అదే మార్గం అవలంబించిన విధానం. అట్లుగావున బుధస్థానంబున అనగానే అడగపోయారు, అట్లుగావున లింగస్థానంబున అనగానే అడగపోయారు, అట్లుగావున నాభ్యస్థానంబున ఇట్లా వాటిల్లో. కానీ తర్వాత చెప్పినటువంటి అంశాల మీద ఎవరు దృష్టి పెట్టిన అంశము కాదు. ఇది మూలాధార చక్రం అయితే చాలా స్వామివారు ప్రతిష్టాత్మకముగా తీసుకున్నటువంటి అంశము. మూలాధారం విన్నారా ఎప్పుడన్నా మీరు? విన్నారా? అందరు విన్నారా? కొంతమంది విన్నారా? దాదాపుగా అందరూ విన్నట్లే. ఏం చెప్పాను మూలాధారం అంటే చెప్పండి. లోపల ఉన్నాయండి, బయటికి రావాయండి. తాళం తీసేసాం. మూల ఏంటి? మూలం మూలం ఆధారం. అది అందరూ గెట్టం రాడ్ తేగారు. బాగా విని 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 రాడ్ తేగారు. సరే, భూమధ్యస్థానమున హం క్షమ్మనువర్ణంబుల కలిగి దులలితంబై మాణిక్యవర్ణంబై అంతఃకరణ భవనంబై ఆజ్ఞాచక్రం బొప్పు అందు పరమాత్మకు సహస్రహంసలు గురు మధ్యస్థానంబున. కాబట్టి పరమాత్మ ఎక్కడ ఉన్నాడన్న అంశం మీద బయలుదేరాము. మధ్యాహ్నం అయితే బయలుదేరి అక్కడికే బయలుదేరాము. అయితే పోయి ఎటేటో పోయి చూస్తే టైం అప్పటికే 1 అయిపోయింది. వీళ్ళంతా వచ్చి కూర్చున్నారు. ఇక మా పని ఏం చేస్తారు, మా పుస్తకాలు ఏం చేస్తారు, ఇక మాకు లేదు అవకాశం. వెళ్ళిపోయేది లేదు బండి. ఆ రాలిపోయినట్టయితే మాత్రం 2 అయిపోయేది.
మీరు మర్చిపోయారు అన్నం గురించి, నేను మర్చిపోయే టైం గురించి. అంతేనా? ఆకలి దప్పులు ఉండవు. బ్రహ్మంలోకి పోతే ఉంటాయా ఆకలి దప్పులు? అట్లాంటి అన్నమాట ఇది. భ్రూమధ్యస్థానంబున హంసం మధువర్ణంబులు కలిగి భగవంతుడు ఎక్కడున్నాడు అన్న విషయం వస్తే భగవంతుడు అంతటా ఉన్నాడు. సాధారణంగా ప్రతి మనిషికి కూడా భగవంతుడంటే మనకి ఒక చిన్నప్పటి నుంచి అలవాటైన అంశము, ఏదో గుడిలో స్వామివారు ప్రతిష్ఠ అయి ఉన్నాడు అనేటువంటి భావం. అది ప్రాథమిక అంశం. అందరికీ కూడా అది పాఠశాల. అక్కడి నుంచే మన జీవితాలు స్టార్ట్ అయ్యాయి. అమ్మ నాన్నలతో వాళ్ళమ్మటే వెళ్ళి వాళ్ళు నమస్కారం చేస్తే మనం నమస్కారం చేసి, వాళ్ళు కళ్ళు మూస్తే మనం కళ్ళు మూసుకొని, వాళ్ళు పాలసారం పడితే మనం పాలసారం పడి, వాళ్ళు గిర్రం తిరిగితే మనం గిర్రం తిరిగి, అపవిత్ర పవిత్ర స్థానతో యాని కానిచ పాప జనమాంతర కొడతా అనేచ. ఇవన్నీ ఎట్లా వచ్చాయంటే తల్లిదండ్రులు వాళ్ళు చేస్తూ ఉంటే మనం చూసాము, వాళ్ళ ద్వారా ఇవన్నీ నేర్చుకున్నాం. కాబట్టి ఒక భక్తి భావన మనలో వచ్చింది కాబట్టే మనం ఈనాడు గడిపొచ్చి కూర్చున్నాం. ఆనాడే వచ్చి ఉండకపోతే ఈనాడు ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు. అందువల్ల పునాది ఆనాటి తల్లిదండ్రుల ద్వారా ఏర్పడ్డటువంటి భక్తి పునాది అన్నమాట. ఎట్లా భగవద్గీతకు విషాదయోగం పునాదో, అట్లా మన యొక్క చిన్నతనం జీవన కాలంలో తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆ సంస్కారం, ఆ భక్తి, ఆ నమ్రత, ఆ విధేయత, ఇవి మన జీవితానికి ఒక మంచి పునాదిగా ఉన్నాయి. కాబట్టి మనం ఈనాడు ఎంత లోతుగా అంశాలు అధ్యయనం చేస్తూ ఉన్నా కానీ గ్రహించగలిగేటువంటి యొక్క సామర్థ్యం మనలో ఉందంటే ఆనాడు వేసినటువంటి పునాదే ఈనాడు ఎంత లోతుగా విషయాన్ని విశ్లేషించుకుంటున్నా కానీ సులభంగా అందుకునేటువంటి స్థాయిలో మనం వచ్చామని చెప్పానంటే మాత్రం ఆనాటి యొక్క మన సంస్కారం, పెద్దల సంస్కారంతో ముందుకు పోతున్నటువంటి విధానం కనుక. కాబట్టి ఆ ప్రకారంగా భగవంతుడు అనేటువంటి యొక్క ఒక భక్తి భావన మనకి ఆలయాల ద్వారా, చరిత్రాత్మక అంశాల ద్వారా ఏర్పడినటువంటి విధానము. అట్లా మనం బయలుదేరిన ప్రయాణంలో ఈనాడు చూసినట్లయితే భగవంతుడు అంటే ఒకసాట నిలయమై ఉన్న విధానం కాదు, పరిమితముగా ఉన్న విధానం కాదు. భగవంతుడు అనేటువంటి యొక్క అంశము విశ్వవ్యాపకముగా ఉన్నటువంటి స్వరూపము. కలడంబోది కలండు గాలి కలడాకాశంబునన్ కుంగిని కలడగ్రిందిశలం పగల్ల నిశలం కద్యోత చంద్రాత్మలం కలడు ఓంకారంబున త్రిమూర్తుల త్రిలింగం వ్యక్తులం దంతటన్ కలడీశుండు కలండు తండ్రి వెదకంగా ఏలగీయాల. గమ్మత్తు ఏంటంటే సప్తమ స్కంధంలో హిరణ్యకశిపుడు వరం కోరుకుంటాడు. బ్రహ్మ ప్రత్యక్షం అయితే వరం కోరుకుంటాడు. ఏమిటా వరం? పద్యం వచ్చా? పద్యం వరం కోరుకున్నాడు. ఏమన్నా చెప్పానంటే గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలి దిక్కులం. సౌండ్ రావట్లేదా? నాకు వినబడుతుంది. గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములం తమ ప్రబల భూరిగ్రాహ రక్షో మురగ వ్యాల ఆదిత్య నరాది జంతు కలహప్యాప్తిన్ సమస్త శస్త్ర అస్త్రాలిన్ మృత్యువు లేని జీవనం. వాడు కోరిన వరం అది. నాకు మరణమే ఉండకూడదు అన్నాడు. అలా అబ్బాయి అది ఇచ్చే అవకాశం లేదు. నాకే ఉందరా, నేను పోవాల్సిందే, నా వయసు 50 అయిపోయింది, మనోడు కాపాడతాడు. ఎవరికైనా కాలమానం ఉంటాం, వెళ్ళిపోవాల్సింది. బ్రహ్మ కూడా 100 ఏళ్ళు అయ్యిందా అంటే
అయినా సర్దుబాటు చేసుకోవాలి, వెళ్ళిపోవాలి, సీటు ఖాళీ ఖాళీ చేయాలి కదా. రాబోయే బ్రహ్మ ఎవరు అని చెప్పని ఎవరు చెప్పండి, అది చెప్పేశారు చూసారా. రాబోయే బ్రహ్మ, భవిష్యత్ బ్రహ్మ ఎవరని చెప్పనంటే ఆంజనేయ స్వామి అన్నమాట. ఇక అప్పుడు అందరికీ మూతులు ఏ లోపలంతా వాడరమే, ఏడ నిశ్చలంగా ఉంది. కాసేపు శ్వాసను గమనించడాలంటే ఉంటున్న మనస్సు కోతిలాగా పరుగులు చేస్తూ ఉంది. ఇంకా లోపల ఎందుకు? శంకరాచార్యుల వారు పరమశివుని ఉద్దేశించి, శంకర నువ్వు కాశీలో భిక్షాటన చేస్తావు కదా, ఓ పని చేద్దాం, ఇద్దరం ఒప్పందాన్ని పడతాం. నువ్వు భిక్షగాడి కనుక నీకు ఏదన్నా తల్లులు భిక్ష చేయాలంటే ఒక ఆట వస్తువు కావాలి. అందువల్ల ఆట వస్తువు ఉంటే చూసి నీకు భిక్ష బాగా వేస్తా. నా వద్ద ఉన్నదే కోతి ఉంది, ఆ కోతి నీకు ఇచ్చేస్తా, నువ్వు ఆడించుకో, నీకు భిక్ష వస్తుంది, నాకు ఈ బెడదా పోతుంది అని ఒక భక్తి భావంతో శంకరుడు రాసుగా, సరే శివానంద రాహరో విష్ణునంద రాహరో ఏదో ఆ విధంగా మరి చూసినట్లయితే లోపల తోలుదామంటే ఎక్కడి నిశ్చలత్వం? మరుక్షణంలో అమెరికాలో ఉంటుందో రష్యాలో. మనం బాగుందంటే ఈసా పైసా కావాలి, అది పోవాలంటే అటు ఉందా, పక్కన అమెరికాలో కూర్చుంటాం, పక్కన రష్యాలో కూర్చుంటాం. ఎప్పుడు పోయాను? ఎప్పుడు వచ్చావంటే వచ్చేసాను. మొత్తం బ్రహ్మాండాలు మొత్తం ఒక సెకండ్లో సొట్టేసే శక్తి మనస్సుకు ఉందన్నమాట. కాబట్టి దాన్ని ఉద్దేశించి స్వామివారు ఏమన్నా రాబోయే కాలం లేక ఎందుకురా లోపలే ఉంది బయటకు నాయన నాకే ఉండే అవకాశాలు లేవరా, నాకు అద్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతవారాహ కలిపి వైవస్వత మనవంతరే కలియుగే ప్రథమపాదే జంబోదేవి భర్తవారికి వాళ్ళ అద్య ఇప్పుడు బ్రహ్మణ బ్రహ్మదేవునికి ద్వితీయ ప్రార్థే అవేళ్ళు అయిపోయాయి. ఇంకో 50 అయితే నేను పోవాల్సి ఉంటుంది. కాబట్టి విశ్వంలో శాశ్వతంగా ఉండటం కుదిరే వ్యవహారం కాదు, ఇంకో వరం వేస్తాయని చెప్పిన వాడు చూశాడు, బాగా విచారించాడు. మనకు మరణమే ఉండకూడదు. సాధారణంగా ఈ మరణం అనేటువంటిది ఎక్కడ వస్తుంది అంటే అవన్నీ మొత్తం లెక్కేసుకున్నాడు, ఫలానా 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 చోట అని లిస్టు తయారు చేసుకుని, అయా పితామహ బ్రహ్మాత్మ భూసర జ్యేష్ఠ పరమేష్ఠి పితామహ హిరణ్యగర్భ లోకేశ స్వయంభూ శుద్రానమ దాత అబ్జయోని విరించి కమలాసన స్రష్ట ప్రజాపతి నివేద విధాత విశ్వసృష్టి బుద్ధి అని బ్రహ్మదేవుని పేర్లే. ఈ షట్చక్రాల్లో మీకు ఆ పేర్లు చూసుకోండి. బ్రహ్మదేవుని కొనియాడాడు, అయ్యా నాకు వినపం మీరు గుర్తుపెట్టుకోవాలి, వల్ల నేను ఇబ్బంది అయిపోతుందని చెప్పని ఆ లిస్ట్ అంతా అప్పుడు చెప్పాడు అన్నమాట. ఏదో లిస్టు అంటే ఇప్పుడు చెప్పిన పద్యం చెప్పండి, చెప్పే కదా. పంచభూతాలు మొన్న పద్యం చెప్పా వాళ్ళకి బెంగళూరులో, అది వాళ్ళు కంఠస్థం చేస్తున్నారు ఆ పద్యాన్ని. అష్టమ స్కందంలో పద్యం చెప్పాను, అప్పచెప్పమన్నాను. అందరూ ఆ కన్నడలో తెలుగులో రాసుకొని కంఠస్థం చేస్తున్నారు వాళ్ళ పద్యాన్ని. అమ్మవారి పద్యం భాగవతం అష్టమ స్కందంలో వస్తుంది అన్నమాట. చెప్పు ఆ పద్యం ఇంకా కంఠస్థం. అడిగేదనని అడిగేదనని కడుబడెను అడిగిన తన మగుడు ఉడుగడని గడయుడుగు గడగడ చూడి ముడి తడబడ నడుగిడు నడుగిడదు గిడిమ నడుగిడు నెడలను. ఆ పద్యం వాళ్ళకి ఇచ్చాను, మీకేమంటారా? వచ్చే వర్ష కోసం అప్పచెప్పండి. అడిగేదనని కడుబడెను అడిగిన తన మగుడు ఉడుగడని ఎడబుడుగు ఎడబెడ చూడి ముడి తడబడ నడుగిడు నడుగిడదు గిడిమ నడుగిడు నెడల. పెద్ద కష్టమా? ఏం కష్టం?
చెప్పలా వాళ్ళు చెప్పంటారా సులభంగా వచ్చేస్తాం. అన్ని డాలే కదా, డాడా అన్న అయిపోయింది. అడిగెదనని కడుబడిగెను అడిగింద తన మగడు ఉడుగడని గడయుడుగును గడబెడ చూడి ముడి తడబడ నడుగిడు నడుగిడదు గిరిమ నడుగిడు నెడల. అప్పట్లో వ్యాసుడు చెబుతూ ఉంటే రాయలేదా వినాయక స్వామి కళ ఏమన్నాడన్నా పద్యం అడిగాడు. గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలి దిక్కులన్ రేలం ఘస్రములం తమ ప్రబల భూరిగ్రాహ రక్షోమృగ వ్యాల ఆకీర్త నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్త అస్త్రశస్త్రాలి మృత్యువు లేని జీవనము అని కోరుకున్నాడు. శ్రమదేవ ఈ వరం నాకేవ్వండి. ఏమిటా వరం అని చెప్పానంటే నాకు మరణం ఉండకూడదు. ఎట్లా? భూమి మీద కానీ, జలంలో కానీ, అగ్నిలో కానీ, వాయువులో కానీ, ఆకాశంలో కానీ, దిక్కులలో కానీ, రాత్రిపూట కానీ, పగటిపూట కానీ, పాముల చేత, కప్పల చేత, నరుల చేత, దోమల చేత, చీమల చేత వ్యాల ఆదిత్యనర ఆది జంతు కల. వ్యాల అంటే ఏనుగులు, పాము. వ్యాల ఆదిత్య నర ఆది జంతు కలహవ్య నర ఆది జంతు కలహవ్యాప్తిన్ సమస్త అస్త్రశస్త్రాలి. అస్త్రములంటే బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం, వాయువాస్త్రం, పాశుపతాస్త్రం. శస్త్రములు అంటే మామూలు కత్తులు, కొడవళ్ళు, గొడ్డళ్ళు ఇలాంటివి అన్నమాట. వాటితో ఉండకూడదు, వీటితో ఉండకూడదు అని కోరుకున్నప్పుడు బ్రహ్మ కూడా అబ్బాయి బాగా ఉందరా అట్లాగే అన్నాడు. అట్లాగే అనగానే మొన్న హిరణ్యకశిపుడు స్వామి ఒక సెకండ్ చిన్న డౌట్ అన్నాడు. డౌట్ అని చెప్పానంటే ఇందాక వరం కోరుకున్నా మరణమే ఉండకూడదు అని, ఇప్పుడు వరం కోరుకున్నా. దాదాపుగా అంతే కదా. ఎవరైనా చచ్చిపోయేది భూమి మీద, జలంలోనో, అగ్నిలో పడో, ఆకాశంలో పోతూనో, విమానం నుంచి ఊడిపడో, రాత్రిపూటో, పగటిపూటో, దిక్కులలో ఎడో పోతారు కదా. నేను మొత్తం కోరుకున్నా. భూమి మీద ఉండకూడదు, జలంలో ఉండకూడదు, అగ్నిలో ఉండకూడదు, వాయువులో ఉండకూడదు, ఆకాశంలో ఉండకూడదు, దిక్కులలో ఉండకూడదు, రాత్రిపూట సాగకూడదు, పగటిపూట సాగకూడదు, కత్తులతో సాగకూడదు, ఏ పాములతో, ప్రేమలతో, క్షేమలతో, మనుషులతో. దాదాపుగా లేనట్లే కదా. ఇందాక కోరిన దానికి ఇప్పుడు కోరిన దానికి ఏమిటి తేడా అని చెప్పాడు. అరే ఈ తేడా పాపం నాకెందుకు, నీ బుర్రతో నువ్వు కోరుకున్నావు, వాడి బుర్ర ఒకటి ఉంది, వాడి బుర్రతో ఆలోచించుకుంటాడు. నీ బుర్రకి ఎంత ఆలోచన ఉంటే నీ చిన్న తలకాయకే ఇన్ని గొంతెమ్మ కోరికలు ఉంటే తలకాయ ఇచ్చిన వాడికి నీ తలకాయకే ఇన్ని ఉంటే తలకాయ పెట్టిన వాడికి వాడు చూసుకుంటాడు. నువ్వు కోరుకున్నావు నీ లెక్కలు నీ ఒక లెక్క. రాత్రిపూట పగటిపూట కాదన్నావు, సంధ్యాకాలం ఉందగా అది నువ్వు కోరలేదుగా, అది దిక్కేసుకున్నాడు. ప్రాణం ఉన్నాయి, ప్రాణం లేని నువ్వు కోరుకున్నావు. గోల్డ్ ప్రాణం ఉందా, నొప్పి లేదు, లేదా పెరుగుతూ ఉన్నాయిగా. కాబట్టి నీ లెక్క నీది, వాళ్ళ లెక్క అయింది. నరమూర్తి కాదు, కేవల హరిమూర్తి కాదు, మానవాకారము కేసరి ఆకారమునున్నది, విష్ణుమాయా రచితమకు యథార్థము చూడం. అప్పుడు జ్ఞానం కలిగింది వాడికి. ఇదేదో విష్ణుమాయ లాగా ఉంది, నేను జంతువుల చేత కాదనుకున్నా, నరుల చేత కాదనుకున్నా, ఈయన ఎట్లా వచ్చాడు.
జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యార్థే. చావకుండా ఉందామనే ఆశ ఎవరికి లేదు? దాదా చావకుండా ఉందామనే కోరిక ఎవరికి లేదు? దాదాపుగా అందరికీ ఉన్నది. అయ్యా లంగ్స్ పోయాయా, మార్చండి. కిడ్నీలు పోయా, మార్చండి. హార్ట్ పోయిందా, మార్చండి. తలకాయ లేదా, మార్చాలా? మనకి చాంద్రోగ్యంలో వస్తుంది. దధ్వం అనే ఋషి, దధ్వం అనే ఋషి వద్దకు ఇంద్రుడు వచ్చాడు. ఏదో వేదాధ్యయనం చేద్దామని చెప్పని ఇంద్రుడు వస్తే రాగానే అతిథి మర్యాదగా చేశాడు. దధ్వం ఋషి అతి సత్కారం చేశాడు. అంత అయిన తర్వాత, అయ్యా దేవేంద్ర, నువ్వు ఉన్న లోకం వేరు, నేనున్న లోకం వేరు, స్వరనాథుడివి, నీకేం పని ఇక్కడ రావటానికి మా ఆశ్రమానికి? మా వద్ద ఏమున్నాయి? నీ వద్ద రంభ, ఊర్వశి, మెనక, తిలోత్తమ, డ్యాన్సులు, గీన్సులు అన్నీ కూడా బ్రహ్మాండం ఆడబెట్టుకుని ఎడకందుకు వచ్చి అని చెప్పి అడిగాడు. అంటే నీ వద్ద బ్రహ్మ విద్య ఇది ఉన్నది, విద్య, దానికోసం వచ్చా అన్నాడు. అయ్యా దేనికైనా బియ్యము కయ్యానికి సమబుద్ధి ఉండాలి. నీలాంటి యొక్క అంత వాడికి నాటి వాడు సరిపాడు. కాబట్టి నా వద్ద శిష్యరికం చేయటం నాకు ప్రమాదము, నీకు నాకు ప్రమాదం. నీ తరహాలో ఉన్న వాళ్ళని గురువుగా ఎన్నిక చేసుకో. నీ బృహస్పతి నీకు ఉన్నాడు ఆల్రెడీ, ఆడే చెప్పించుకో. ఏదో వచ్చావు, ఏదో నమస్కారం చేశా, 4 పండ్లు పెట్టా, తిన్నావు, దండం, వెళ్ళిపోవాయా అన్నాడు. అంటే ఎలా దేవేంద్రుడు లేదు శిష్యరికం చేస్తూ నమ్రతగా ఉంటూ నీ వద్ద విద్య చేస్తా అని చెప్పని ఒప్పించి తర్వాత కాలంలో ఆయన ఆశ్రమంలో ఏదో చేరాడు అన్నమాట. చేరిన తర్వాత ఏదైనా ప్రమాదమే, పెద్దవాళ్ళతో వ్యవహారం అంటే ప్రమాదం ఎప్పటికైనా. ఏదో అద్వైతం ఏదో చెప్తూ ఉన్నప్పుడు ఏమంటాం మనం, దేవలోక సుఖాలన్నీ కాకిగడ గట్టతో సమానం చెప్పిన శంకరం చెప్పింది. ఏమన్నాడు? స్వర్గలోక సుఖాలన్నీ కూడా కాకిరెట్టతో ఏవో వస్తాయి మాటలు. లేదా శంకరాచార్య శ్లోకాల్లో ఉంది మాట. కాబట్టి వాళ్ళు తుచ్చంగా చూస్తారు అవన్నీ కూడా. ఇహ అమూత్ర ఫలభోగ విరాకం. కాబట్టి ఈ ప్రకారంగా అవి చెప్తూ ఉన్నప్పుడు ఏమో మాటలు వస్తాయి. ఏదో మాట దొరికింది, ఇంత మాట అంటా ఉన్నాను, నా లోకం ఎంత హీనంగా ఉందా, నా పదవి ఎంత హీనంగా ఉందా, అంత హీనంగా చూస్తున్నావు నువ్వు అని చెప్పని ఇది మొదలు నోరు ఇప్పేవా తలకాయ తీయబడుతుంది అన్నాడు. చెప్పించాడు, ఇది మొదలు నోరు ఇప్పావా అంటే తలకాయ నీకు ఉండదు అని చెప్పించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడంతో ఇక ఆశ్రమం మొత్తం ఖాళీ. బ్రహ్మచారులు ఎవరు లేరక. ఎందుకంటే వేదం చెప్తే కదా ఉండేది. మరి చెప్తే నోరెక్కితే ప్రమాదం వచ్చి పడేది. ఇంత చెప్పటం బట్టి ఇది కూర్చున్నారు. గడిసేపు మౌనం వహించాననుకో ఏం చేస్తారు మీరు? మొత్తం ఖాళీ అయిపోయింది. ఇక దాంట్లో ఆశ్రమం మొత్తం ఖాళీ అయిపోయింది అనుకున్నాడు. ఇది మంచిదే, ఏది జరిగినా ఇది మహాత్ముల యొక్క వాక్యం అన్నమాట. మీరు కూడా ఈ మంత్రాన్ని జపించాలి. ఏది జరిగినా మంచికే, అంతా మన మంచిదే. రాజుగారు కొండు కోస్తూ ఉంటే ఏం జరిగింది, రక్తం సేవిస్తాము. అంతలో మంత్రి వచ్చాడు. మంత్రి ఏం జరిగిందా అన్నాడు. ఇది మంచిగా అన్నాడు. నా యుద్ధకి నేను వేస్తుంటే నువ్వు మంచిగా చెప్పి అంటావని చెప్పని జైలు పడేవాడు మంత్రిని.
జైల్లో పడేశారు అప్పటిని. ఇది మంచిగా అన్నాడు మంత్రి గారు. అప్పుడు రాజుగారు ఏం చేశారు, తన యొక్క భటులతో అరణ్యానికి వేటగా వెళ్ళాడు. పోయినప్పుడు ఆ వేటలో అందరూ చల్లా చెదరైపోయారు. రాజు ఒక్కడే ఒంటరివాడైపోయాడు. అక్కడున్న అరణ్యంలో ఉన్న కోయిదారులకి దొరికాడు రాజుగారు. వాళ్ళకు ఒక ఆలయం ఉంది, కాళికామాత ఆలయం. ఎప్పుడైనా చూస్తున్నారు, 100 రూపాయలు ఇద్దాము మంచివాడు దొరికితే చెప్పేసి. వాళ్ళు ఎత్తుకుంటూ పోకుండా కానీ వీడే దొరికాడు. చక్కగా రాజు వాడిని బలిస్తే అమ్మవారు మెచ్చుకోకుండా ఉంటుందా? తీసుకుపోయారు ఆ పన్నే, కట్టి పారేశారు ఆ పన్నే. బాగా స్నానం చేసి పసుపులు పూసి కుంకుమ బొట్లు పెట్టి యాపమంటలు వేసి ఎంత తరిసినా మొత్తుకొని నింపించుకోవట్లా వాళ్ళు. బలి వాళ్ళ అమ్మవారికి అంతే. ఇక ఆ పన్నే ఇక అన్ని పూజలు అయిపోయాయి. చివరికి హరహర మహాదేవ శంభో శంకర ఇక ఆ పొడత తలక అమ్మవారి మేడలో పుష్పగుచ్చంలాగా ఏలాడే విధానం అన్నమాట. ఆ సందర్భం వచ్చేసేసింది. ఇంతలో ఇక నా తలకాయ తగ్గబట్టపోయే సందర్భంలో ఎవడో చూశాడు. అరే ఆగండి ఆగండి, ఏమిటి రాగేది చూడండి, ఏం లేదు, ఏం తెగిపోయింది. చూస్తే కోయి ద్వారా అరే ఏలు పోయిందిరా, ఇది బలి ఉపయోగపడదు. అంత వికలుడు అమ్మవారికి బలి ఇవ్వడానికి నిరుపయోగం, ఇచ్చిన ఉపయోగం లేదు, వదిలిపెట్టడానికి చెప్పినారపన్నాయి. ఆ కట్లు ఇప్పేసి బతికిపోయావని చెప్పని అనటంతో ఎట్లా బతుకు జీవుడా అని చెప్పని కాలు తెచ్చుకుంటూ నగరానికి వచ్చాడు. వచ్చిన తర్వాత మంత్రి రావయ్య అన్నాడు. వచ్చాడు. ఏం తెచ్చితే ఇది మంచిగా అన్నావు నువ్వు, నాకు ఇవన్న ఉపయోగపడిందిరా. అది తెగబట్టి తలకాయ మిగిలింది, ఏళ్ళు పోయి ఉండకపోతే తలకాయ పోయింది కనుక ఇది మంచిగా అన్నావు, నాకు అర్థమైంది, ఇది బాగానే ఉంది. నిన్ను జైల్లో పడేస్తున్నప్పుడు ఇది మంచిగా చెప్పన్నావు కదా, అది ఎట్లా అని చెప్పి అడిగాడు. రాజా ఏం నువ్వు నన్ను జైల్లో పడైపోయినట్లయితే నేను నీ చెప్పటే వచ్చేవాడిని. రాజా ఏరుకోవటం వల్ల నువ్వు వదిలిపెట్టేవాళ్ళు నాకు అన్ని బాగా కాబట్టి ఏరు తెగటం నీకు మంచిదయింది, జైల్లో పడేయటం నాకు మంచిదయింది, అంత మన మంచికే. కనుక జీవితంలో కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. సర్దుబాట్లు చేసుకుంటేనే కొంతవరకు బయటపడే అవకాశాలు ఉంటాయి. లేకపోతే నిత్య కళ్యాణం పచ్చతోరణాలుగా 3 గొడవలు 90 అరుపులు కుటుంబంలో సాగి అయ్యే సాగుతాయి, అవే సాగుతాయి ఇప్పుడు. ఆ విధంగా వరం కోరుకున్నాడు కదా. ఎక్కడ సాగు ఉండకూడదు, భూమి మీద సాగకూడదు, జలంలో సాగకూడదు, అగ్నిలో సాగకూడదు. కాబట్టి ఈ చిన్న బుర్రతో వీడు కోరుకున్నప్పుడు వాడు పెద్ద బుర్ర వాడికి. కనుక లోకంలో పుట్టిన తర్వాత ప్రతి జీవి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ప్రతి కాలం నీకు అవకాశం ఇస్తాడు, అంతే తప్ప అక్కడే బాగుందని చెప్పి ఉద్దేశంతో ఉండటానికి వీలు లేదు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య. అక్కడ గమ్మత్తు ఏంటంటే ఈ వరం కోరే విధానంలో హిరణ్యకశిపుడు ప్లాన్ చేసుకుని భూమి మీద, జలంలో, అగ్నిలో, వాయువులో, ఆకాశంలో, దిక్కులలో, అక్కడ ఇక్కడ దీంతో
కోరుకున్న పద్యం అది. లాస్ట్లో కొడుకు చెప్పే సమాధానం కలడంబోది కలండు గాలి కలడాకాశం. కోరుకుంది ఏమిటి? గాలిని కుంభిని అగ్ని అంబుల ఆకాశస్థలిని, సాగు లేకుండా. వీడేమంటున్నాడు? కలడంబోది కలండు గాలి కలడాకాశంబునను కుంభిని కలడగ్ని దిశలం పగల నిశలం కద్యోత చంద్రాత్మలం కలడు ఓంకారంబునం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటం కలదీశం వెదకంగా ఏల ఈ ఆయడం. ఎవడి ఆలోచన వాడికి అంటాడు వీడు. ఈనాడు ఎంత వైజ్ఞానికం డెవలప్ అయ్యింది, ఎంత సైన్స్ డెవలప్ అయ్యింది, చంద్రమండలం దక్షిణ భాగంలో కాలు మోపాము. ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా ఇంకా పాత మాటలతో బూజుపట్టిన మాటలతో దేవుడు దేవుడు అని చెప్పని అంటూ ఉంటారని చెప్పని మానవుడు ఈనాడు నవీన మానవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. అప్పుడేదో డెవలప్ కాలం, సైన్స్ లేదు, ఇంత వైజ్ఞానికం లేదు, ఇంత డెవలప్మెంట్ లేదు, ఇంత ఆలోచన విధానం లేదు. ఆ కాలంలో రాశారు అవన్నీ కూడా. అదే పట్టుకుని మీరు ఇంకా ఎలాడుతూ ఉన్నారు. కాబట్టి మేము ఈనాడు ఎంత ఎదిగాం, ఎంతలాకి ఎదిగాం, ఎన్నింటిని గుర్తించాం అని చెప్పి అంటూ ఉంటాడు మానవుడు. కాబట్టి ఎంత ఆలోచనాత్మకముగా బ్రెయిన్ వికాసము డెవలప్మెంట్ విధానముగా ఇన్ని కనిపెట్టావు అని చెప్పనంటే దేంత కనిపెట్టావు? మెదడు, తెలివి, మెదడు. ఇది పెట్టింది ఎవడు? ఎన్ని గుర్తించా, తెలుసుకున్నా, కనిపెట్టాక లాక్కొచ్చా. దేంతో లాక్కొచ్చావు? లోనున్న మెదడు, తెలివి కదా. అది పెట్టింది ఎవరు? ఆ తలకాలి మెదడు పెట్టింది ఎవరు? మరి వాడికని తెలివి ఉండాలి. దాన్ని తీసేస్తే ఏం ఆలోచిస్తా? ఏమీ లేదు. మన యొక్క మెదడట మన ఎంత విజ్ఞానాన్ని ఆర్జించినా కానీ 5% మనం వాడుకుంటూ ఉన్నాం. మిగతా 95% నీ బుర్రలో ఖాళీగా పడుంది ఆ మెదడు. నువ్వు వాడుకోవడం వల్ల ఎంత వాడుకున్నా కానీ 5% నువ్వు వాడుకోవడం అవుతుంది. ఎంత మెమరీ, ఎంత జ్ఞాపక శక్తి, ఎన్ని శాస్త్రములు. శంకరాచార్యులు లాంటి వాళ్ళు 5% వాడుకున్నది, మిగతా శాస్త్రం అంతా ఖాళీగా ఉన్నదన్నమాట. మరి మన విషయం చూసినట్లయితే అంత భగవంతుడు పెట్టినటువంటి విధానం మెమరీ శక్తి అండి. మత్త స్మృతి విజ్ఞానం అపోహనంచ సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి విజ్ఞానం అపోహనంచ వేదైశ్చ సర్వై అహం వేద వేద్య వేదాంత కృద్వేద విదేవ చాహం సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్త స్మృతి జ్ఞానం అపోహనం. ఎవరి వల్ల వస్తుంది? మత్త, నా వల్ల వస్తుంది. చూడండి, మీరు గమనించండి. ఇది పక్కన జ్ఞాపకం వస్తుంది కదా, ఆ గదిలోకి వెళ్తాం. వెళ్ళా బుర్ర బాదుకుంటా. ఎందుకు వచ్చా? నువ్వు తన్నుకులాడు, నీ వల్ల కాదు. వాళ్ళ దయ తెలిసి ఆయన జ్ఞాపకం ఇస్తేనే ఏమంటావు? వచ్చింది. ఏమిటి నీ గొప్ప దగ్గర భర్త వాడు జ్ఞాపకం ఇవ్వాలి. నీ తలకాయలు ఎన్నో ఉన్నాయి. ఒక మహాత్ముడు అనుశ్యోతముగా ప్రవచనాన్ని ధారాపాతంగా ఇస్తున్నాడు అని చెప్పనంటే సమయస్ఫూర్తిగా ఆ శ్లోకాలు కానీ, పద్యాలు కానీ, ఆ మాటలు కానీ వచ్చి పడుతున్నాయంటే ఎడెత్తుకోవాలి పోయి అరణ్యంలో. ఒక్కొక్క ప్రబోధకుడు ప్రవచనం చేస్తూ ఉన్నప్పుడు సందర్భోచితంగా కథలు కానీ, పద్యాలు కానీ, తత్వాలు కానీ, మాటలు కానీ, శ్లోకాలు కానీ వస్తున్నాయి కదా. ఎవరిచ్చేది? లోన ఎక్కడో చీకటి గుహలో ఉన్నాయి.
ఇది వీడు పోయి ఎత్తుక్కోవాల్సి వస్తే యాడీ పద్యం ఉంది, యాడీ శ్లోకం ఉంది, ఎక్కడి మాట ఉంది, ఎత్తుక్కోవాల్సి వస్తే ఎడకపోతావు అసలు నువ్వు. వాడు ఇవ్వబట్టి నీకు ధార. పలికెడిది భాగవతమట పలికించు విభుడు రామభద్రుండు, అతనే పలికిన భవహరమగు అట పలికద వేరుండుగాద పలకగనేదం. పలికెడిది భాగవతమట పలికించువాడు రామ భద్రుండు. నిజంగా మరి చూస్తే ఒక్కొక్క పద్యం ఒక అమృతం. ఎన్ని పద్యాలు భాగవతం, ఒక్క ట్రై చేసే పద్యము భాగవతం తరహాలో నీకు ఒక పెన్ను చేతికిస్తా, ఒక కాగితం చేతికిస్తా, ఒక పద్యం రాయి. మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబోనే మదనములకు నిర్మల మందాకిని వీచికల దూగురాయంచుచునునే తరంగినులకు తెలితరసాల పల్లవ ఖాది చొప్పు కోయల చేరునే కుడిజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర కంబలగునే సాంద్రనే హారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్త మేరీతి నితరంబు తీర. అసలు ఆ పదజాలాలు, ఆ పొందికలు పరస్పరంగా ఉన్నటువంటి యొక్క అంశాలు రావాలని చెప్పారంటే ఎవడిచ్చింది అసలు అయ్యి? ఎవడో ఉన్నాడు లోపల, కనపడకుండా ఉన్నాడు. వాడు ఇవ్వబట్టే అంత మాధుర్యంగా పద్యాలు వెలువడ్డాయి. కటిరే మనవారు ఘనులు గృహస్థులై విఫలులై గైకొన్న వెర్రితనము భద్రార్థులై ఉండి పాయలు సంసార పద్ధతి ఊరక కట్టుబడిది. కలయోనులెందెల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహి పుట్టుచుండు తన్నిరుంగడు కర్మతంత్రుడై కడపట ముట్టడు భవశతములకునైన దీన శుభము లేదు దివ్య కీర్తియు లేదు జగతి పుట్టి పుట్టి సచ్చి సచ్చి పురనేల మనకు పుట్టని సావని త్రోవెలకి కొనుట దద్ద బుద్ధి. అద్భుతంగా ఉన్నాయంటే మత్త స్మృతి జ్ఞానం అపోహనం లోన ఉన్నటువంటి సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్త స్మృతి జ్ఞానం అపోహనం. ఆయన ఇస్తున్నటువంటి విధానం. నిద్రలోకి వెళ్ళావు, సుషుప్తిలోకి వెళ్ళావు, ఏమీ లేవు. మళ్ళా జాగ్రత్త అవస్థ రాగానే నీకు మొత్తం వచ్చేస్తాడు. సుషుప్త అవస్థలో పోయినప్పుడు కనుక మొత్తం చెరిగిపోయాయి అనుకో, బయటకు వచ్చాక మళ్ళీ ఫ్రెష్గా వచ్చావనుకో, చూస్తూ ఉంటే కళ్ళు తెరిచి అంతే ఇది నా ఇల్లు అని ముద్రపోయింది, ఈ నా భర్త అని ముద్రపోయింది, ఇది నా బిడ్డ అని ముద్రపోయింది, ముద్రనే పోయినా. ఏం చేస్తావు నువ్వు? ఎదురుగానే భర్త ఉంటాడు, ఎదురుగానే బిడ్డలు ఉన్నారు, ఎదురుగానే ఇల్లు ఉన్నది. ఎవరిది ఇల్లు? ఎవరి భర్త? ఎవరైనా? మొత్తం మరుపుకు రావు. జాగ్రత్త అవస్థకు రాగానే మొత్తం ఇస్తాయి. అట్లా సుషుప్తి అవస్థకు పోయి వచ్చావనుకో మొత్తం ఇస్తాయి. మరణావస్థకు పోయి వచ్చావనుకో అప్పుడు కూడా ఇస్తారా? అప్పుడెవడు మత్త స్మృతి జ్ఞానం అపోహనం. ఒకటి సుషుప్తి అవస్థ, ఒకటి మరణావస్థ. రెండు అవస్థలే. సుషుప్తికి మరణానికి ఉన్న వ్యత్యాసం ఎందువల్ల సుషుప్తి అన్నారు, ఎందువల్ల మరణావస్థ అన్నారు? సుషుప్తి అవస్థ అంటే ఈ దేహాన్ని వదిలి ఈ దేహంతోనే సంబంధంతో రావటాన్ని సుషుప్తి అవస్థ అన్నారు. ఈ దేహాన్ని విడిచి ఇంకొక దేహం దూరం ఉండగా రావటాన్ని మరణావస్థ అన్నారు. ఈ దేహం వదిలి ఈ దేహమే ధరిస్తే సుషుప్తి అవస్థ, ఈ దేహాన్ని వదిలి ఇంకో దేహం ధరించి వస్తే మరణావస్థ. కనుక ఈ దేహం వదిలి ఈ దేహమే ధరించే విధానంగా ఉన్నంత కాలం నీకు గుర్తులు పదే పదే ఇస్తూ ఉంటాయి.
కానీ ఈ దేహాన్ని వదిలి ఇంకో దేహం ధరించి వచ్చినప్పుడు మాత్రం నీకు గుర్తులు అక్కడ ఇవ్వకూడదా? ఇస్తే బాగుండేదా? ఏది సరే, ఫలం అంటే సుఖ దుఃఖాల రూపకంగా ప్రారంభ రూపముగా ఉండి దాని ద్వారా సుఖ దుఃఖాలు పొందే విధానం అంతవరకే. కానీ మొత్తం గుర్తులన్నీ అంతకుముందు ఎంతో కష్టపడి సంపాదించి ఫ్లాట్లు కొని భూములు కొని ఆయా ఈ బ్యాంకుల్లో పెట్టుకుని అన్నీ కూడా పోయిన విధానం. అదేదో జ్ఞాపకం వచ్చేస్తే ఈ కష్టాలు లేకుండా మళ్ళా ఉన్నదాన్ని ఉపయోగించుకోవచ్చు కదా. కాబట్టి ప్రకారముగా అలాంటి యొక్క విధానం కలగజేసినట్లయితే లోకంలో చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నువ్వు ఈ దేహమును వదిలి ఈ దేహమును ధరించినంత కాలం నీకు మత్త స్మృతి, నీకు స్మృతి పదములో మళ్ళీ ఇస్తూ ఉంటాను. ఈ దేహాన్ని వదిలి ఇంకో దేహం మాత్రం ధరించి వచ్చావంటే మాత్రం నీకు అక్కడ అపోహనం, మరుపునే కలగజేసే విధానము ఉంటుంది. కనుక ఆ మరుపు అనేది ఇవ్వకపోతే మాత్రం చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉంటాయన్నమాట. మనకి ఈ మాట గీత 4వ అధ్యాయంలో కూడా బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాని తాని అహం వేద సర్వాణి నత్వం వేద పరంతప తవ నీకు మే నాకు బహూని జన్మాని వ్యతీతాని, నీకు నాకు అనేక దేహాలు కలిశాయి. కాబట్టి వాటిలో అహం వేద త్వం నవేత్త, నీకు తెలియవు నాకు. ఏమి స్వామి పక్షపాతం, నీకు నాకు అనేక దేహాలు గడిచాయన్నా బాగానే ఉన్నది. నీకు నీకు తెలిసే విధానాన్ని పెట్టుకోవటం, నాకు తెలిసే విధానం లేకపోతే చేయటం ఏమిటి పక్షపాతం? త్వం నవేత్త అహం వేద, నాకు తెలుసు. కాబట్టి ప్రకారంగా లోకంలో జీవులకు గత జన్మల సంబంధమై ఉన్నటువంటి స్పృహ అనేది ఇవ్వకూడదు. ఇస్తే ప్రమాదం వస్తుంది. ఒకవేళ వీడు ఎక్కడో కుగ్రామంలో పుట్టాడనుకో, నేరుగా వాడు ఏం చేస్తాడు, రిలయన్స్ ఇంటికి పోతాడు. నేను రా మీ తాతనే దేహం సాధించి పుట్టానికి బాధపడతాడు వాడు. అదే రిలయన్స్ ఇంట్లో పుట్టాడనుకో, వీడికి వస్తాడా, కుగ్రామానికి వస్తాడా, దమ్మున ఉంటాడా, మర్చిపోతాడా, నాకే తెలియదు అంటాడు. ఈ ప్రకారంగా భగవంతుడు లోపల సర్వమానవులకు కూడా ఏది ఉపయుక్తమో ఏది ఉపకారంగా ఉంటుందనే విషయాల మీద చేసే విధానం. కాబట్టి కలడంబోది కలండు గాలి కలడాకాశంబునను కుంగిని కలడగ్నిశలం ప్రగల్దశలం ఖద్యోత చంద్రాత్మలం కలడు ఓంకారంబులం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటం కలడీశుండు కలండు తండ్రి వెతకంగా ఏలయడం. కాబట్టి మనం భాగవతం చెప్పేది కానీ, ఉపనిషత్తులు చెప్పేది కానీ, గీత చెప్పేది కానీ భగవంతుడు అని చెప్పాలంటే సర్వే సర్వత్ర అంతటా వ్యాపకమై ఉన్నటువంటి స్వరూపము. ఏ ప్రకారంగా దేశం వ్యాపకమై ఉన్నదో, వాయువు వ్యాపకమై ఉన్నదో, అగ్ని వ్యాపకమై ఉన్నదో, కాలం వ్యాపకమై ఉన్నదో, భగవంతుడు కూడా అంతటా వ్యాపకమై ఉన్నటువంటి స్వరూప విధానం. కాబట్టి అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క భగవంతుడిని తెలుసుకోవాలని చెప్పనంటే అది నీ లోపల మాత్రమే తెలుసుకునే అవకాశం ఉందే తప్ప అంతటా ఉండదనే ఉద్దేశం అడగపోతా తెలుసుకోవటానికి. బయటికి పోతే తెలియబడేవాడు కాదు, లోనికి పోతేనే తెలియబడేటువంటి విధానము. మన ఇదే మాట వచ్చింది బెంగళూరులో కూడా సత్సంగంలో. లోనికి పోతే తెలియబడే విధానం అన్నప్పుడు ఈ లోనికి పోవటం అనేటువంటి అంశము 2 కోణాలలో ఉంటుంది. లోపలికి పోవటము అని చెప్పనంటే అటు సమిష్టి ఇటు వెష్టి 2 ఉన్నాయి మార్గాలు అక్కడ. అంటే ఏమిటి, భగవంతుని యందు అష్ట ఆవరణాలు ఉన్నాయి. అష్టమూర్తి గురుదేవ పూజనం రమణ భగవానుడు వారు అష్టమూర్తులు అన్నాడు.
ఇంకొకరైతే అష్టదేహములు అన్నారు. అష్టతనువులకును ఆదిమమైనట్టి ఆదిశక్తి గూడి అభవుడగును భయము లేకయుందు బ్రహ్మజ్ఞుడగు యోగి విశ్వదాభిరామ వినురవేమ. అష్టతనువులకును ఆదిమమైనట్టి ఆదిశక్తి గూడి అభవుడగును అన్నాడు వేమన. అష్టతనువులు అనే మాట వేమన చెప్పిన మాట. అష్టమూర్తి భృత్తు దేవ పూజ అని రమణ భగవానుడు వారి పదం అది. అష్ట అనేవాడు గీతలో కూడా వస్తుంది. భూమి ఆపహ అనలహ వాయు కం మనః బుద్ధి ఏవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి అష్టద. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారతత్వము, మహత్తత్వము, అవ్యక్తత్వము అనబడేటువంటివి మొత్తం 8 ఆవరణములు. ఈ 8ంటికి లోపల ఉన్నది. పైన ఇవన్నీ స్థూలం. భూమి మహాస్థూలం, దానికంటే సూక్ష్మం జలము, దానికంటే సూక్ష్మం అగ్ని, దానికంటే సూక్ష్మం వాయువు, దానికంటే సూక్ష్మం ఆకాశం, దానికంటే సూక్ష్మం అహంకారతత్వం, దానికంటే సూక్ష్మం మహత్తత్వం, దానికంటే సూక్ష్మం అవ్యక్తతత్వం, దానికంటే సూక్ష్మం అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస జంతో నిహిరం గుహాయాన్ అణోహో అనీయాన్ మహతో మహీయాన్. సూక్ష్మ వస్తువుల కల్లా మహాసూక్ష్మమైంది, గొప్ప వస్తువుల కల్లా మహా గొప్పదై ఉంది. కాబట్టి పాదోస్య విశ్వభూతాని త్రిపాదశ్యామృతం అంటే మహా వస్తువుల కల్లా, సూక్ష్మ వస్తువుల కల్లా మహాసూక్ష్మం. కాబట్టి పృథివీ కంటే జలం సూక్ష్మము, జలం కంటే అగ్ని సూక్ష్మము, అగ్ని కంటే వాయువు సూక్ష్మం, దానికంటే ఆకాశం సూక్ష్మం, దానికంటే అహంకారతత్వం సూక్ష్మం సూక్ష్మం సూక్ష్మం. ఎందువల్ల అయ్యాయి అట్లా? పృథివీలో 5 గుణాలు ఉన్నాయి కాబట్టి స్థూలమయ్యాయి. పృథివీ కంటే జలం ఇంకా సూక్ష్మం అని చెప్పి అన్నామంటే దాంట్లో 4 గుణాలు ఉన్నాయి. జలం కంటే అగ్ని ఎందుకు సూక్ష్మం అయింది? దాంట్లో 3 గుణాలు ఉన్నాయి. వాయువు కంటే ఆకాశం ఇంకా సూక్ష్మం ఎందుకయింది? ఆకాశం వ్యవకాశస్య ఆకాశం వ్యాపితం చేతు ఆకాశస్య గుణశబ్ద సూక్ష్మమైందన్నమాట. ఆకాశం కంటే సూక్ష్మమైంది అహంకారత్వం, దాంట్లో శబ్దగుణం లేదు. ఇట్లా గుణాధిక్యతలను బట్టి స్థూలం అవుతాయి, గుణముల యొక్క లేమితనాన్ని బట్టి సూక్ష్మం అవుతాయి. కాబట్టి బ్రహ్మం వద్దకు పోతే దాంట్లో ఏ గుణాలు లేవు, నిర్గుణుడు అన్నాం కాబట్టి మహా సూక్ష్మమైందన్నమాట. కాబట్టి అట్టి నిర్గుణమై ఉన్నటువంటి యొక్క అతి సూక్ష్మమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మమునందు చేరి ఉన్నటువంటి యొక్క అష్ట ఆవరణములు శుద్ధ శబలమభూత్ శబలా దైవ్యక్త అవ్యక్త మహతో మహతో అహంకార అహంకార పంచతన్మాత్రాన్ని పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతానిగా చెప్పే విషయం. కాబట్టి సమిష్టిలో చూసుకున్నప్పుడు ఈ భూమిని దాటి, జలము దాటి, అగ్ని దాటి, వాయువు దాటి, ఆకాశము దాటి ఈ విధముగా ప్రయాణం చేయాల్సినటువంటి విధానం ముఖ్యంగా ఉంటుందన్నమాట. కానీ ఇటు ప్రయాణం చేసి బ్రహ్మమును గుర్తించే అవకాశం లేదు. అవి సూక్ష్మముగా ఉన్నట్టు అంశాలు ఉన్నాయి మనలో. అనగా మనలో ఏమున్నాయి? పృథివీ సంబంధం ఘ్రాణేంద్రియము, జల సంబంధం జహ్వేంద్రియము, అగ్ని సంబంధం నేత్రేంద్రియము, వాయు సంబంధం త్వగేంద్రియము, ఆకాశ సంబంధం శ్రోత్రేంద్రియము, అహంకారతత్వ సంబంధం మనస్సు, మహత్తత్వ సంబంధం బుద్ధి, అవ్యక్తతత్వ సంబంధం అహంకారం. కాబట్టి ఈ యొక్క మార్గంలో నువ్వు ప్రయాణం చేసి నువ్వు బ్రహ్మమును చేరుకునే అవకాశం ఉన్నది. లోనికి అన్నాం కదా మనం. ఈ లోనికి అనేది సమిష్టిలో కుండగా పోవటం లోనికి, వ్యష్టిలో కుండ లోనికి పోవటం. సమిష్టిలో కుండా పోవాలంటే నువ్వు పృథివీ తీసేయాలి, జలం తీసేయాలి, అగ్ని తీసేయాలి, వాయువు తీసేయాలి, ఆకాశం తీసేయాలి. అది ఈశ్వర కార్యం. సమిష్టి అంశము ఈశ్వర కార్యం. కాబట్టి ఈశ్వరునికి బుద్ధి పుడితే పృథివీ జలములో, జలం అగ్నిలో, అగ్ని వాయువులో, వాయువు ఆకాశంలో, ఆకాశం అహంకారతత్వములో
తీసుకుపోయి చివరికి అవ్యక్తత్వంలో కలిపేసుకుంటాడు. అవ్యక్తాత్ వ్యక్తయ సర్వాః ప్రభవంతి అహః ఆగమే రాత్రి ఆగమే ప్రలీయంతే తత్రైవ వ్యక్త సంజ్ఞకే. ఇది ఆయన కార్యం. సహస్రయుగ పర్యంతత్ అహః బ్రహ్మణః విదుః రాత్రిం యుగ సహస్రాంతం తేహో రాత్రి విదో జనాః. కనుక ఆయన రాత్రి సమయంలో మొత్తం లయం చేసుకుంటాడు. ఆయన పగల సమయంలో అవ్యక్తాత్ వ్యక్తయ, అవ్యక్తత్వం నుండి మహత్తత్వం, దాని నుంచి అహంకారతత్వం, దాని నుంచి ఆకాశము, దాని నుండి జలము, అగ్ని, వాయువు. కాబట్టి ఈ తొలగించుకునే విధానము అది ఈశ్వరునికి సంబంధించినటువంటి యొక్క అంశం అయితే, నువ్వు శుద్ధ బ్రహ్మం వద్దకు పోవాలని చెప్పానంటే నీవు తొలగించుకోవాల్సిన అంశాలు వెష్టి ప్రకృతిని తొలగింప చేసుకునే అవకాశం ఉంది తప్ప నీ ప్రకృతి నువ్వు తొలగింప చేసుకోవచ్చు. కానీ ఆయన ప్రకృతి తొలగింపజేయటం అది నీకు సాధ్యమయ్యేటువంటి యొక్క అంశం మాత్రం కాదు. కాబట్టి మహాత్ములందరూ కూడా ఈ సమిష్టి మార్గంలో పోయి బ్రహ్మమును పొందారా, వ్యష్టి మార్గం గుండా ప్రయాణం చేసి బ్రహ్మమును పొందారా? ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధేః పరతస్తు సహా. విషయాల కంటే ఇంద్రియములు, ఇంద్రియాల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే యో బుద్ధేః పరతస్తు సహా. కాబట్టి వాళ్ళు ఈ మార్గంలో ప్రయాణం చేశారు. కనుక ధ్యానములో ఉన్నప్పుడు మన ధ్యాన విధానం నివృత్తి మార్గాన్ని అవలంబించినప్పుడు ప్రవృత్తించ బంధం నివృత్తించ మోక్షం అని చెప్పడం కారణంగా ఈ ప్రకారంగా నివృత్తి విధానములో మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో సోహం యొక్క సూత్రములో ప్రయాణం చేసినప్పుడు నీలో లయం కావాలి. పృథివీ సంబంధమై ఉన్న జ్ఞానేంద్రియం జడం కావాలి, జల సంబంధమై ఉన్న చక్షువేంద్రియం జడం కావాలి, అగ్ని సంబంధమైనటువంటి యొక్క నేత్రేంద్రియం జడం కావాలి, వాయు సంబంధమగు త్వగేంద్రియం జడం కావాలి, ఆకాశ సంబంధమగు శ్రోత్రేంద్రియం జడం చేస్తూ ఆ తర్వాత మనస్సుని అహంకారతత్వం మనస్సుని బుద్ధి ఎందు, బుద్ధిని అహమునందు, అహమును బ్రహ్మమునందు లయింపజేసుకునే విధానమే ఈ భగవద్గీతలో చెప్పేటువంటి యొక్క అంశం. మయి ఏవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ సర్వద్వారాన్ని సంయమ్య మనోహృతి నిరుధ్య చ మూర్ధన్యాదాయ పునః ప్రాణ ఆస్థితో యోగధారణ. ఇది మన భగవద్గీతలో వచ్చే అంశం. శమీక మహర్షి తపస్సులో కూర్చున్నాడు. ఆ తపస్సు యొక్క అంశాన్ని గురించి చెప్తూ అక్కడ చాలా చక్కటి ఉదాహరణ ధ్యానం చేసేటువంటి వాళ్ళు. పరీక్షణ మహారాజు వచ్చాడు. అయ్యా డబ్బిగా ఉన్నది తీర్థాన్ని ఇస్తావా అని చెప్పి అడిగాడు. ఏం వినపం, నేను ఇంత ప్రభువునై ఉండి ఈ సమస్త రాజ్యానికి ప్రభు అయినటువంటి యొక్క నేను మీ యొక్క గృహానికి వస్తే అతిథి మర్యాద కూడా లేకుండా నువ్వు నిర్లక్ష్యం చేస్తావని చెప్పిన ఉద్దేశంతో కోపం కలిగి పెద్దగా అరిశాడు. ఏం వినపడలేదు. ఆ కోపం తట్టుకోలేక చివరికి ఏం చేశాడు, ఒక సచ్చిన సర్పశవం పట్టుకొచ్చి మెడలో పడేసేసి తన కక్ష తీర్చుకుని వెళ్ళిపోయాడు. ఇది ఒక సన్నివేశం అన్నమాట. దాటి నీతి విధానం చూసినట్లయితే బ్రహ్మజ్ఞానిగా ఉన్నటువంటి బ్రహ్మవేత్తకు చేసిన అపచారము చాలా దోషయుక్తం. కాబట్టి ఏ యొక్క తపస్సు చేస్తూ బ్రహ్మనిష్టలో బ్రాహ్మీ అనుభవంలో ఉన్నటువంటి ఆయన యొక్క తపస్సు యొక్క విధానంలో ఆయన్ని అవమానం చేసిన విధానం కాకుండా సచ్చిన శవాన్ని ఆయన మెడవ వేస్తే పాపకార్యం. కాబట్టి ఆ సచ్చిన పాము పాపం అనేటువంటి ప్రాణంగా పోసుకుని బతికి ఆయన దగ్గరికి పోయి సచ్చిన శవం ఈయన మీద వేస్తే బతికిన పాము కరవటానికి పోయింది. ఇది ఒక నీతి పరంగా ఉన్నటువంటి యొక్క సందేశం అన్నమాట. కాబట్టి ఆయన ధ్యానములో ఎట్లా ఉన్నాడు అని చెప్పదంటే మెలగుట సాలించి మీలిత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక ప్రాణమనోబుద్ధి పంచేంద్రియంబులు బహిరంగ వీధుల బారనీక జాగరణాధిక స్థానత్రయము దాటి పరమమై ఉండిటి పదము తెలిసి బ్రహ్మభూతత్వ సంప్రాప్త విక్రయుడై
వెలగుట సాలించి మిలత నేత్రుడై శాంతుడై కూర్చుండి గడపలేక ప్రాణములో బుద్ధి పంచేంద్రియంబుడు బహిరంగ వీధుల బారణీక జాగరణాధిక స్థానత్రయము దాటి జాగరణతో స్వప్న సుషుప్తి అనేటువంటి మూడవస్థల దాటి పరమమై ఉండిని పదము తెలిసి అన్నప్పుడు ఆ విధంగా మనసు అనేటువంటిది అంతర్ముఖమై ప్రయాణం చేసినప్పుడు ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియములు అంతరేంద్రియాలు మొత్తం కూడా లయమై ఉన్నటువంటి యొక్క విధానం కాబట్టే పై శ్రోత్రేంద్రియం ఆకాశస్థలం శ్రోత్రేంద్రియం ఇందా చెప్పుకున్నాం కదా. పృథివీ సంబంధ గ్రానేంద్రియము జల సంబంధ, జపేంద్రియము అగ్ని సంబంధ, నేత్రేంద్రియము వాయు సంబంధ, త్వగేంద్రియము ఆకాశ సంబంధ, శ్రోత్రేంద్రియం దాటి మనస్సు బుద్ధి దాటి బ్రహ్మభూతత్వ సంప్రాప్త విక్రయుడై బ్రాహ్మీ అనుభవంలో ఉన్నాడు కాబట్టే గట్టిగా అరిస్తే వినపడదు. కారణం శ్రోత్రేంద్రియం జడమైందన్నమాట. ఇది విషయం. ఇప్పుడు మనం కూడా ధ్యానంలో కూర్చుంటాం. ఎవరైనా వస్తారు, రత్నమ్మ గారు అంటారు, బాగా ధ్యానంలో ఉన్నాం. లేస్తే ఏమనుకుంటారు వాళ్ళు? మీ ధ్యానం ఇంతేనా అనుకుంటారు. కాబట్టి మనం ధ్యానంలో ఉన్నామంటే ఉండాల్సిందే. లేస్తే వాళ్ళ అవమానం అయిపోయింది. ఏమంటే లేస్తాం పిలవగానే వాడు కాకేస్తాను ఉంటాడు. లేకమాట లేస్తే కుదరదు. ఒకవేళ వాడికి కూడా కోపం వచ్చి ఆ దగ్గర శవం ఉంది, సర్పశవం, అప్పుడు లేకూడా ఎంత కొంటాడా? అందువల్ల ఆయనకి శ్రోత్రేంద్రియము జడమయ్యింది, త్వగేంద్రియము జడమైంది, శ్రోత్రేంద్రియము జడమైంది. కాబట్టి ఆయన కేవలం బ్రహ్మభూతత్వ సంప్రాప్త విక్రయుడై ఇది లోనికి పోవటము అన్న విధానము. ఇటు పోవటం కాదు, ఈశ్వరుడి యొక్క దావలో నువ్వు పోయే అవకాశం. జీవుడి యొక్క దోవ, నీకో దోవనది, ఎవరి దోవ వాళ్ళకున్నది. నీలో ఉన్న దోవ నీది, నాలో ఉన్న దోవ నాది, ఆమెలో ఉన్న దోవ ఆమెది. ఎవరికి వారు లోనికి పోవాల్సిందే. అది కాదండి ఇక్కడ ఉన్నాయి బయట ఇవి తీసేసుకుంటాను అడగపోతానని చెప్పానంటే ఏమి తీసేస్తా? ఇవి నీకు సాధ్యమయ్యే అంశాలు కాదు. కాబట్టి వ్యష్టి పరంగా నీలో ఉన్న అంశాలను నువ్వు తీసివేసుకొని నువ్వు బ్రహ్మంలోకి నువ్వు వెళ్ళిపో. ఎవరి యొక్క మోక్షం వాళ్ళదే, ఎవరు చేసుకునే ధ్యానం వాళ్ళదే. కాబట్టి ఈ ప్రకారంగా బ్రహ్మమనబడేటువంటి యొక్క వస్తువు అంతటా వ్యాపకమై ఉందనే విషయం పక్క చెప్తూనే ఇక్కడ ఆజ్ఞాచక్రంబొప్పు అందు పరమాత్మకు సహస్రంబులు ఆజ్ఞాచక్రంబొప్పు భ్రూ మధ్యస్థానంబున ఆ భృకుటి మధ్య స్థలములో ఉన్నటువంటి యొక్క ఆజ్ఞాచక్రమునబడేటువంటి దాని యందు ఉన్నటువంటి విధానమే పరమాత్మ. అది భృకుటి మధ్య అంటే చెప్పుకున్నాము. 2 కనుల మధ్య భాగాన్నే భృకుటి స్థలము అని చెప్పని, ఆ 2 కనులు అన్నప్పుడు మనం మామూలుగా వాక్యంగా చూసే అంశం ఇది. స్వామివారు చెప్పిన అంశం ఏంటంటే మనస్సు ఒక కన్ను, మనస్సుకి సంకల్ప వృత్తి కనుబొమ్మ, బుద్ధి అనేది ఒక కన్ను, బుద్ధికి నిశ్చయ వృత్తి కనుబొమ్మ అని ఈ 2 కన్నుల యొక్క మధ్య భాగాన్నే దానినే భృకుటి మధ్యము అంటే సుషుమ్నా ద్వారము. భృకుటి మధ్యము అన్న, సుషుమ్నా ద్వారము అన్న, ఇంద్రయోని అన్న, బ్రహ్మరంధ్రము అన్న, మోక్షద్వారము అన్న. అది మోక్షద్వార కవాట పాటన కరి కాశీ పురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబన కరి మాతాన్న పూర్ణేశ్వరి. మోక్షద్వార కవాట పాట. మోక్షద్వారం ఎక్కడుందని చెప్పానంటే
మనలో ఉన్నది మోక్షద్వారం. ఆ మోక్షద్వారాన్ని కవాటములు, తలుపులు ముయ్యబడి ఉన్నాయి. ఏమిటా తలుపులు అని చెప్పనంటే మాయ ఒక తలుపు, అవిద్య అనేది ఒక తలుపు. రెండు తలుపులు ఉన్నాయి ఇక్కడ. కవాట పాటన కరి అమ్మవారు తీసేస్తుంది. అమ్మవారి అనుగ్రహం కలిగినట్లయితే ఆ యొక్క మహాకారణం యొక్క అనుగ్రహాన్ని శుద్ధసాత్విక బ్రహ్మాకార వృత్తి యొక్క ఆ స్థితిని పొందగలిగితే అమ్మవారే అవిద్యను మాయను తీసివేసి శుద్ధ బ్రహ్మములోకి స్తుతో మయా వరద వేదమాత ప్రచోదయంతి పవనే ద్విజాత ఆయు పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా ప్రజాతం బ్రహ్మలోకం ఉత్తమే శిఖరే జాతే భూమ్యాం పర్వతమూర్ధిని బ్రాహ్మణేభ్యోభ్యనుజ్ఞాత గచ్చ దేవీ యదా సుఖం. కనుక అమ్మవారే ఏం చేస్తుంది? అవిద్యయా మృత్యుం తీర్థవా విద్యయా అమృతం. అమృతం వస్తున్నట్టే. అవిద్యయా మృత్యుం తీర్థవా, అవిద్య ద్వారా మృత్యువుని తీసివేసి విద్యయా అమృతం అస్తునతే, విద్య ద్వారా అమృత ప్రాప్తిని పొందింపజేసేటువంటి విధానము అని చెప్పని. కాబట్టి భ్రూ మధ్యస్థానంబున హం క్షం అను వర్ణంబులు కలిగి లలితంపై మాణిక్య వర్ణంపై అంతఃకరణ భవనంపై ఆజ్ఞాచక్రంబు అందు పరమాత్మకు. కనుక పరమాత్మ అన్నప్పుడు అంతటా వ్యాపకమై ఉన్న స్వరూపము. అట్టి ఆ స్వరూపాన్ని నీవు నీ యొక్క భృగుటి మధ్యమకు బ్రహ్మ సుషుమ్న ద్వారమునంగా నువ్వు దర్శించుకోవాల్సి ఉంటుంది. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భృగోర్మధ్యే ప్రాణం ఆవేశ్య సహా తం పరం పురుషం ఉపయోగి. సహా అట్టివాడు తం పరం పురుషం, ఆ పరమ పురుషుణ్ణి ఉపయోగి పొందుతున్నాడు. ఎక్కడ పొందుతున్నాడు? భృగోర్మధ్యే ప్రాణం ఆవేశ్య. ఆ భృగుటి మధ్యంలోకి ప్రాణవాయువు ప్రవేశించాలని చెప్పనంటే మనం ఏం చేయాలి? మనసా అచలేన, అది నీ యొక్క సంబంధ అంశము. మన చెలించేటువంటి యొక్క మనస్సుని చెలింపకుండా కదలికలు లేకుండా చేసే పని నీది. కదిలేటువంటి యొక్క శ్వాసను కదలకుండా ఆపాల్సిన పని ఈశ్వరునిది. చెలిస్తున్నటువంటి మనస్సును కదలకుండా ఉంచే పని నీది. కదులుతున్న శ్వాసను కదలకుండా చేసే పని హాయి. కాబట్టి ఈ పని ఎవరి ముందు చేసుకోవాలి? భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం ఏనమాం ఉపయాన్యతే. భజతాం ప్రీతిపూర్వకం, నీ పని నువ్వు ముందు చేస్తే తర్వాత నా పని నేను చేస్తాను. స్వామి, ఈ మనస్సు నాపటం అనేది కొంచెం ఇబ్బందికరం కాబట్టి నా పని తర్వాత చేస్తాను, నీ పని ముందు చేయకూడదా? అరే నేను చేస్తే పోతావరా? ఆయన చేయడా? నేను చేస్తేనే పోతావు. నేను ముందు చేశాను అనుకో, నీకు సమాజ అవస్థ కాదు, సుషిప్త మరణావస్థ అవుతుంది. నేను ముందు చేస్తే నీకు మరణావస్థ అవుతుంది. నువ్వు చేశాక నేను చేస్తే సమాధి స్థితి అవుతుంది. ఏది కావాలి దీంట్లో? సో అట్లాగా అయితే నేను ముందు చేసుకుంటాను. కాబట్టి మనస్సు అనేది నీ అధీనంలో పెట్టుకోవాల్సిన బాధ్యత నీది. తత్రైకాగ్రం మనఃకృత్వ యత చిత్తేంద్రియ క్రియ ఉపవిశ్వాసనైర్య యోగం ఆత్మవిశుద్ధయే యుంజన్నేవం సదాత్మానం. ఏమైంది? ఉన్నటువంటి ఇక్కడ బ్రహ్మానికి పోతుందా? యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం. అత్యంతం సుఖం అసలు తర్వాతది. సుఖేన బ్రహ్మ సంస్పర్శం, ఆ బ్రహ్మమును స్పృశిస్తామంట.
అది ఎట్లా ఉంటుందో చూడొచ్చు. ఒక్కసారి కనుక మీరు అట్లా లోపలికి వెళ్ళిపోయారంటే ఎట్లా ఈ చలికాలంలో మంచు కాలంలో ఈ పక్క లేదు కానీ రేపల్లె గుంటూరు ప్రాంతాల్లో మంచు దట్టంగా పట్టేస్తుంది అన్నమాట. ఎదురుగా వచ్చిందాక కనపడదు మనకి, పశువు పక్షి ఏదైనా కానీ వచ్చిన తర్వాత కనబడుతుందంటే అంటే మనసులో నుంచి అట్లా వచ్చేస్తుంది అన్నమాట. కనుక అక్కడ నడిచే వాళ్ళు కూడా జాగ్రత్తగా పోవాల్సి ఉంటుంది. కనపడటంలో ఎదురుగా మనసు మొత్తం కనిపేస్తుంది అన్నమాట. మన కళ్ళ ముందే మనం దాటుకుని ఒక వ్యక్తి పోతూ ఉంటే ఆ మనసు పొరంలోకి వెళ్ళిపోతాడు, మనం కనపడ్డాక. సుఖేన బ్రహ్మ సంస్పర్శ. నీ మనస్సు అనేది హంస యొక్క ఆశ్రయంలో నిశ్చలంగా నిర్మలంగా అట్లా పోయే కొద్దీ ఎట్లా మనసు పొరంలోకి వ్యక్తి ఎట్లా వెళ్ళిపోయాడో అట్లా నీవు కూడా ఆనందం అనేటువంటి యొక్క పొరంలోకి వెళ్ళిపోతావు. బ్రహ్మ సంస్పర్శ. ఆడ ఉన్నటువంటి యొక్క మన ఆనందం, శాంతి, సమృద్ధం, మనస్సు ఆనందమయమైపోతుంది అన్నమాట. అదంతా ఆనందమే కాబట్టి మనసు కాదు, మనసు అన్నాం, అదంతా ఆనందం. అట్టి ఆనందంలోకి వెళ్ళిపోతావు, ఆనంద స్వరూపుడుగా చేరిపోతావు అన్నమాట. కాబట్టి ఆ ప్రకారంగా వ్యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషాలు వడపోవాలి. తత్రైకాగ్రం మనఃకృత్వ. మనస్సు కూడా ఏకాగ్రత చెందగలిగితే ఎంతెంత మనస్సును నువ్వు ఆపుతావో అంతంత శ్వాసను ఆయన ఆపుతాడు. నీ డ్యూటీ నువ్వు చెయ్యి, ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు. ఇద్దరు డ్యూటీలు కనుక సఫలమైందనుకో బ్రహ్మంలో చేరు. ముందు నా పని కాదు, ముందు నీ పని నువ్వు చేయి. చంచలం విమరః కృష్ణ ప్రమాది బలభద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోహైవ సుదుష్కరం. స్వామి నా వల్ల కావటం లేదు, వాయువులాగా పోతా ఉన్నది, నాకు ఇబ్బంది అయిపోయింది, నువ్వు పని చేయకూడదా? నువ్వు నాకు స్నేహితుడివి, సఖుడివి, పైగా బంధుత్వం ఉన్నటువంటి విధానము, నీ యొక్క చెల్లెళ్ళకు కూడా నేను భర్తనై ఉన్నా, నీ భర్త సహాయం చేయలేవు, నాకు సహాయం చేయలేవా? ఉద్ధరేదాత్మనాత్మానం అవసరమే. మరి విశ్వరూపం చూపించాడు కదా, చూపించమని చెప్పనగానే ఆ విషయం వేరురా, ఈ విషయం వేరు. అది విశ్వరూప విషయం, ఇది స్వస్వరూప విషయం. విశ్వరూపం అంటే మాయా కార్యం, చూపించగలం. చూసేవాడు జీవుడు, చూపించేవాడు ఈశ్వరుడు. అక్కడ చూపించడానికి అవకాశం ఉన్నది, చూసేవాడికి అవకాశం ఉన్నది. ఇక్కడ స్వస్వరూప విషయంలో చూసేవాడే వాడు, చూడబడేది వాడు కాబట్టి అక్కడ అవకాశాలు లేవు. ఏకం ఏవ అద్వితీయం. అందుచేత విశ్వరూపాన్ని చూస్తాను స్వామి, కొంచెం దయదర్శి చూపించమని చెప్పానంటే అదేమన్నా చూపిస్తానని చెప్పి అన్నాడు. దివ్యం దదానితే చక్షు, చూడన్నాడు, చూపించాడు. కానీ స్వస్వరూప విషయం రాగానే ఉద్ధరేధాత్మనాత్మానం. అది నీ యొక్క స్వరూప విధానం, నీవుగా ఉండేటువంటి యొక్క విధానం. అక్కడ చూడబడేది, చూసేది అనేవి అక్కడ లేవు. ఆత్మన్యేవాత్మనా తుష్ట, ఆత్మని ఏవ ఆత్మనా తుష్ట. ఆత్మని తన యందు, ఆత్మన తన చేత తనను తానుగా దర్శించుకునే విధానమే తప్ప విచార సాగరంలో ఒక అంశం వస్తుంది. అంతర్ముఖ వృత్తికి విషయం ప్రత్యేకు, బహిర్ముఖ వృత్తికి విషయం పరాక్కు అని విచార సాగరంలో మొదటికి వచ్చాము. శుద్ధ బుద్ధి మాత్రమే బ్రహ్మమును విషయం చేసుకుంటుంది తప్ప మలినాంతఃకరణం బ్రహ్మమును విషయం చేసుకోలేదు అని చెప్పి అన్నాడు. అంతర్ముఖ వృత్తికి విషయం ప్రత్యేకు, బహిర్ముఖ వృత్తికి విషయం పరాక్కు అన్న విషయం చెప్పుకుంటూ పోయి అడుగు సందేహం వస్తుందన్నమాట. అయ్యా, అంతర్ముఖ వృత్తికి విషయం ప్రత్యేకు అన్నావు కదా, మరి అంతర్ముఖ వృత్తి అనేటువంటిది కారణమయ్యింది, దానికి విషయం ప్రత్యేకాత్మ అయింది కదా, ఆ ప్రత్యేక వస్తు విషయం కాదా? బ్రహ్మం విషయం అయ్యే అవకాశం ఉన్నదా? బ్రహ్మము విషయమా విషయ? బ్రహ్మము విషయమా విషయి? విషయి కానిది విషయము కాదు. ఒకవేళ అంతర్ముఖ వృత్తి అనేటువంటిది కారణమైతే, అంతర్ముఖ వృత్తికి విషయముగా బ్రహ్మమైతే యదృశ్యం తన్నశ్యం.
దృశ్యముగా తెలియబడేటువంటి యొక్క వస్తువు ఎప్పటికీ నశించే విధానమే ఉంటుంది కదా, మరి ఎట్లా ఆ మాట చెప్పగలిగావు నువ్వు అనే విషయంగా వచ్చినప్పుడు బోధకుని యొక్క అనగా శ్రోత యొక్క సౌకర్యార్థముగా శ్రోతకు విషయము అర్థం కావాలి కాబట్టి వానికి అర్థం చేసేటువంటి దృక్పథంలో ఆ మాటలు చెప్పాల్సి వచ్చింది అక్కడ. ఎందుకంటే ఆ మాటలు కూడా వాడకపోయాము అంటే వినేవాడి గతి ఏం కావాలి? కనుక వినేవాడి కొంత విషయ అంశాన్ని అందించాలి కాబట్టి ఆ మేరకు చెప్పిన తర్వాత రెండో పక్షంలో ఏం చెప్పాడు అని చెప్పానంటే దానికి మాట చెప్పుకొచ్చాడు. అయ్యా నీ సందేహం తీరుస్తా అని చెప్పేసి అని ఒక గృహం అంతా కూడా అంధకారమయమై ఉన్నది. అంధకారం అనేటువంటి గృహములో ఒక మణి ఉన్నది. ఆ మణి దేదీప్యమని ప్రకాశించేటువంటిది, స్వప్రకాశం ఉన్నటువంటి మణి. ఆ మణి మీద ఒక ఘటం ఆవహింపబడి ఉన్నది. ఘట ఆవరణం కారణంగా మణి ప్రకాశం అనేది ఇవ్వలేక ఉండిపోయింది. ఒక వ్యక్తి ఒక దుడ్డు కర్రను తీసుకుని, ఒక టార్చి లైట్ తీసుకుని, ఆ టార్చి లైట్ యొక్క సహాయముతో ఆ కొండను ఘటాన్ని గుర్తించి ఆ కర్రతో విచ్ఛిన్నం చేశాడు. ఆ ఘటం కాస్త విచ్ఛిన్నం కాగానే ఎమ్మటే మణి స్వప్రకాశమై అది అంతటా ప్రకాశింపజేసేదిగా, తనను తాను ప్రకాశింపజేసుకునేదిగా, తనను తాను ప్రకాశింపజేసుకుంటుంది, అన్నిటినీ ప్రకాశింపజేస్తుంది. ఇట్లా స్వప్రకాశమై ఉన్న విధానమే బ్రహ్మము అని చెప్పని అంటూ, అంతర్ముఖ వృత్తి అనేటువంటిదేమో దుడ్డు కర్ర అని చెప్పని, శుద్ధ బుద్ధి అనేటువంటిదేమో లైటు అని చెప్పని, ఈ శుద్ధ బుద్ధి యొక్క సహాయముతో అంతర్ముఖూర్తి అనేటువంటి దుడ్డు కర్రతో లోన ఉన్నటువంటి యొక్క అవిద్య అనేటువంటి ఆవరణాన్ని విచ్ఛిన్నం చేయటం కారణముగా అవిద్యావరణం పోగానే ఆత్మ స్వప్రకాశం కాబట్టి ఆత్మకు ఆత్మయే విషయం తప్ప ఆత్మను ఏది కూడా తెలుసుకునే అవకాశము లేదనే విధానంగా ఆత్మన్యేవాత్మనా తుష్ట ఆలోచన. అయితే ఈ యొక్క అంశం మీద మీకు సుఖజనక సంవాదం వస్తుంది. సుఖజనక సంవాదంలో శుకుడు జనకుని ప్రశ్న వేస్తాడు. ఆత్మ స్వప్రకాశం అని చెప్పి అంటున్నారు కదా, ఆత్మ స్వప్రకాశమై ఉన్నప్పుడు అంధకారం ఎట్లా ఆవహిస్తుంది? ఇప్పుడు లైట్ ఎదుగుతూ ఉన్నది, అంధకారం ఆవహిస్తున్న బులుపునే ఉన్నా. మరి ఆత్మ స్వప్రకాశమై ఉన్నప్పుడు స్వప్రకాశమై ఉన్నటువంటి యొక్క ఆత్మను ఎట్లా అంధకారం ఆవహించే అవకాశం ఏర్పడుతుంది? ధూమేనావరీతే బహిని యదా దర్శో మలేనశ యదోలభేన ఆవృతో గర్భ తదా తేనేదం ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానిన నిత్యమైనం చెప్పిన మాట. కాబట్టి ఏ ప్రకారంగా అద్దం మీద దుమ్ము ముఖబెమ్ము మరుగు చేస్తుందో, ఏ ప్రకారం అగ్ని మీద ఉన్నటువంటి ధూమం అగ్నిని మరుగు చేస్తుందో, అట్లా ఆత్మను అజ్ఞానం ఆవహించింది అనే మాట వాడుతున్నారు కదా. ఆత్మ స్వప్రకాశమే అయి ఉన్నట్లయితే ఆ స్వప్రకాశముకు ఆత్మ యందు ఎట్లా అంధకారం ఆవహించే అవకాశం ఉంటుంది? అంటే ఆత్మ స్వప్రకాశం కాదని, అంతేనా? ప్రకాశమే. మేఘాలు సూర్యుడిని ఆవహించినట్లుగా ఆవహిస్తాయా? అందరు ఘటికులు, సామాన్యులు కాదు. దానికి జనకుని సమాధానం ఏమిటంటే, శుకుని ప్రశ్న జనకుని సమాధానం ఏమిటంటే, అయ్యా చేతన విధానాలలో విశేష జ్ఞానం కలిగి ఉండేది ఒకటి, సామాన్య జ్ఞానముగా ఉండేటువంటిది ఒకటి. ఈ సామాన్యాంశముగా ఉన్నటువంటి యొక్క ఆత్మ అనేది అజ్ఞానానికి విరోధి కాదు. అజ్ఞానం జడం, జడమకు అజ్ఞానం కూడా చేతనవంతమై జన్మలను ప్రసాదిస్తుంది కదా. కాబట్టి అజ్ఞానం అనేటువంటి దానికి ఆత్మ విరోధై ఉన్నట్లయితే అందరిలో అజ్ఞానం పోయి ఉండాలి. అందరూ మోక్ష స్వరూపులే. మీకు సోహం భావ జ్ఞానం అవసరంలా, శాస్త్రం అవసరంలా, యమ నియమాలు అవసరంలా, మొత్తం అవసరం లేదు, పోగొట్టించేస్తుంది. కాబట్టి ఈ ప్రకారంగా సామాన్యాంశము వేరు, విశేషాంశం వేరు. సామాన్యాంశముగా ఉన్నటువంటి ఒక చేతనము అజ్ఞానానికి కూడా అధిష్టానమే. అజ్ఞానం కూడా చేతనవంతం కలిగి వ్యవహరిస్తుందని చెప్పారంటే దానికి కూడా ఇచ్చింది బ్రహ్మము యొక్క చేతన విధానం అని చెప్పి అన్నారు.
ఎట్లా అని చెప్పానంటే కరెంటు తీగలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ కరెంట్ ఉందంటారా? ఉన్నది. మరి అంధకారం పోవటం లేదే. కరెంటు తీగల్లో కరెంట్ ఉన్నప్పుడు అంధకారం పోతుందా పోదా? అంధకారం పోదా? ఎందుకు పోదు? కరెంటు తీగల్లో కరెంట్ ఉందగా, పట్టుకు చూడు వెళ్ళి, ఉందా లేదు కరెంట్ తెలుస్తుందిగా. కరెంట్ ఉందా లేదా దీంట్లో? అంధకారం పోలేదు కాబట్టి కరెంటు లేదు, పట్టుకు చూద్దాం. పట్టుకుంటారా? రెండు చేతులతో. కాబట్టి అది సామాన్యమైనటువంటి ప్రకాశం, అంధకారం విరోధి కాదు. కట్టెలో అగ్ని ఉందా లేదా? మరి అంధకారం పోగొట్టాలిగా. ఎందుకు పోగొట్టలేకపోతుంది? సామాన్యాంశముగా అగ్ని దాంట్లో నిక్షిప్తముగా ఉన్నది. అది అంధకారం విరోధి కాదు. అదే విశేషాగ్నిగా ప్రజ్వలించినట్లయితే ఆ విశేషాగ్ని ద్వారానే అంధకారం పోతుంది తప్ప ఆ కట్టెలో ఉన్నటువంటి అగ్ని అంధకారాన్ని పోగొట్టలేదు, విరోధి కాదు. ఆ ప్రకారంగా ఆత్మ బ్రహ్మచేతనం కూడా కేవలం సామాన్యాంశము కాబట్టి మాయకు అధిష్టానం అదే, అవిద్యకు అధిష్టానం అదే, గుణాలకు అధిష్టానం అదే. కనుక అది విరోధిగా ఉండదు. ఏది విరోధి అని చెప్పనంటే యస్య సర్వే సమారంభా కామ సంకల్ప వర్జితా జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తం బాహు పండితం బుధాః. ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞాన దీపితే. ఆత్మ సంయమనము ద్వారా పడేటువంటి యొక్క విశేషాగ్ని ఏ ఆత్మాగ్ని ఉన్నదో దాని ద్వారా అంధకారాన్ని పోగొట్టుకునే విధానమే తప్ప సామాన్యాంశమై ఉన్నటువంటి యొక్క ఆత్మచేతనము అజ్ఞానాన్ని పోగొట్టే విధానంగా ఉన్నట్లయితే అందరూ కూడా ఇక నేను యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధులు ఈ అవసరంలా శరవణ మనన నిధ్యాసన అదే పోగొట్టేస్తుందో నీకెందుకు? ఇంకా సామాన్యాంశముకు చేతనము దాన్ని పోగొట్టలేని విధానం అని చెప్పనంటే కట్టెలో ఉన్న అగ్ని అంధకరణ విరోధి కాదు. తీగలలో ఉన్న కరెంటు అంధకరణ విరోధి కాదు. ఏ కరెంట్ అయితే బల్బులోకి ప్రవేశించి విశేష రూపం దాల్చిందో అట్టి విశేష రూపం దాల్చినటువంటి యొక్క ఆ ప్రకాశం అంధకరానికి విరోధిగా ఉన్నట్లుగా ఎవరైతే ధ్యానములో ఆత్మ సంయమ యోగాగ్నవు అన్న విధానముగా ఏ యొక్క బ్రహ్మాగ్నవు బ్రహ్మణాహుతం ఆ విధంగా విశేషముగా ఏర్పడినటువంటి యొక్క జ్ఞానం అనేటువంటి యొక్క ఆ ప్రకాశం ద్వారానే అంధకారాన్ని పోగొట్టుకోవలసి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా లోకములో నా అంధకారం పోవాలి, నా అజ్ఞానం పోవాలి, నాలో తమస్సు పోవాలి, నా జన్మరాహిత్యం కావాలి అనేటువంటి విధానముగా లోకంలో 95% ఉంటారా? ఎంతమంది ఉంటారు? 99% ఉంటారా? కనుక మోక్షాపేక్ష కలిగి ఉన్నటువంటి వారు కశ్చిత్ మాం వేత్తి తత్వతః మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ ఒకనొకడు. మిగతా వాళ్ళందరూ ఏమిటి? కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతస. కాబట్టి ప్రకారంగా జన్మ కర్మ ఫలప్రద మళ్ళా పుట్టాలి, సుఖభోగాలు పొందాలి, దివ్యలోకాలకు పోవాలి, సుఖభోగాలు పొందాలి, మరి భూలోకం రావాలి, టాటా ఇంట్లో ఎక్కడ పుట్టాలి, బాగా జీవించాలి అనేటువంటి యొక్క అపేక్షలు లోకంలో చాలామందిలో ఉన్నటువంటి యొక్క భావాలు అన్నమాట. ఎవరైనా ఇంట్లో నుంచి మగవాడు కండవ వేసుకొని పోతున్నానే అని వెళ్తే ఏముంటుంది? ఇల్లాలు ఎవరు కూర్చోబెట్టి పన్నే పసుపు నీళ్లు కలిపి కుంకుమ నీళ్లు కలిపి ముఖాన్ని కొట్టి నేను పోతున్నా అని చెప్పనంటావు, పోయి వస్తా అని చెప్పి బయలుదేరు. ఏమంటారు? చెప్పు రావా, నువ్వు పోతున్నానంటే ఏం పోవటం, పోయి వస్తా వెళ్ళొస్తా అంటారు. లేదా ఇంట్లో కూడా వెళ్ళొస్తానే అంటాడు భర్త భార్యతో. వెళ్తున్నానన్నానంటే రా లోపల
కూర్చో. దిష్టి తీసి నిమ్మకాయలు కోసి టెంకాయ కొట్టి పశువులకు తల్లి దోషం వెళ్తున్నానంటే దోషం, ఇల్లు వస్తానంటే శుభం. ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇదే అపేక్ష అన్నమాట. కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళం. కాబట్టి ఈ ప్రకారంగా లోకంలో అందరి అపేక్షలు కూడా మరలా పుడితే కదా. పిల్లలు చేసుకుంటే పిల్లలకు అనేది మన సంస్థానాలు శీలించేది, మళ్ళా బిడ్డలు మనములు మునులు కొడుకు కూతుళ్ళు అన్నీ కొండి బ్రహ్మంలోకి పోతే ఏముంటాయి ఎక్కడి. ఇది వాళ్ళ ఆలోచన. కాబట్టి ఈ ప్రకారంగా అంధకారమును పడేటువంటి దానికి సామాన్యాంశం విరోధి కాదయ్యా సుఖడా. విశేష అగ్ని ఏర్పడుతుంది చూసా, అది అంధకారానికి విరోధం చెప్పనే మాట అని వాడతాడు. కాబట్టి లోన ఉన్నటువంటి యొక్క అజ్ఞానాన్ని పోగొట్టుకునేటువంటి విధానం ఎవరికి వారుగా చేసుకోవాల్సిన అంశమే తప్ప అది సామాన్య చేతనం దాన్ని పోగొట్టే విధానం కాదు. ఉన్న అజ్ఞానానికి అదే అధిష్టానం, ఉన్న మాయకు అదే అధిష్టానం. జడములివి. అజ్ఞానం జడం, కర్మవాసంలో జడం, ఇంద్రియాలు జడం, దేహము జడం, శ్వాస జడం. యక్షక్షుషామ పశ్యతి ఏన చక్షుంశ పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం వ్యదిదం ఉపాసతే కేనపనిషత్తు. యక్షక్షుషామ పశ్యతి, ఏ చక్షురేంద్రియము స్వయముగా దృశ్యాలను వీక్షించలేదో, దేని అధిష్టానములో చూడగలుగుతున్నదో తత్తు దానిని త్వము నీవు విద్ధి తెలుసుకొను బ్రహ్మ అని చెప్పని. యశ్రోత్ర శృణోతి ఏన శ్రోత్రమిదం శృతం తదేవ బ్రహ్మత్వం విద్ధి. యత్ప్రాణ ప్రాణిది ఏన ప్రాణ ప్రణీయతి తదేవ బ్రహ్మత్వం విద్ధి. ఏ ప్రాణము స్వయముగా సంచారం చేయలేదో, ఏ ప్రాణము దేని యొక్క చేతనాశ్రయం కలిగి సంచారం చేయగలుగుతున్నదో ఆ ప్రాణానికి కూడా మహాప్రాణముగా ఉన్నటువంటి వస్తువు బ్రహ్మము, దాన్నే బ్రహ్మముగా విద్ధి తెలుసుకొనుము. కాబట్టి జ్ఞానేంద్రియములు కానీ, కర్మేంద్రియములు కానీ, అంతరేంద్రియములు కానీ, లోనం అజ్ఞానం కానీ, మాయ కానీ అన్నీ కూడా కర్మవాసనలు అన్ని జడాలే. చేతనము అనేది బ్రహ్మమే. సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం ఏ బ్రహ్మములో అయితే చెప్పారో లక్షణాలు బ్రహ్మమునందు మాత్రమే తప్ప దేంట్లో కూడా ఉండే అవకాశాలు లేవు. ఏమి ఇప్పుడు శబ్దగుణము జలానిది, రసగుణము ఆకాశానిది, అంతేనా? లేవా? కానీ రసగుణము అగ్నిది, రూపగుణము ఆకాశానిది, లేవా? అగ్నిలో రసం లేదా? అనుభవం చెబుతున్నారా, ఊహత చెబుతున్నారా? లేదు అన్న విషయము అనుభవపూర్వకంగా చెబుతూ ఉన్నావా? వాచా వేదాంతమా? అనుభవ వేదాంతమా? వాచా వేదాంతం? అగ్నిలో రసం లేదనేది వాచా వేదాంతమా, అనుభవ వేదాంతమా? అనుభవం ద్వారా చెబుతున్నావా? అట్ల కాడ బాగా కాల్చి నాలుగు మీద పెడితే తెలుస్తుంది. తీప, పులుప, పగల. వేడి వేడి కాపీ నీరు దాంట్లో వేడి గుణం అంతే. వేడి గుణం అంటే పక్కకున్న నీరే వేడి చేసుకున్నావంటే. నేను చెప్పేది అగ్ని. అగ్ని వరకే. నీళ్ళలో కలిపి పాలలో కలిపి అది కాదు. నీకు చేయగలిస్తే ఇంటికి పోయాక స్టవ్ వెలిగించి అట్ల కాడ బాగా రవ్వగా కాల్చి నాలుగు మీద పెట్టండి. అప్పుడు చెప్పండి తీపో, పులుపో, వగరో, చేదో. కనుక దేంట్లో ఉన్న గుణమే దాంట్లో ఉంటుంది. ఆకాశంలో ఉండేదే ఆకాశంలో ఉంటుంది, వాయువులో ఉండేదే వాయువులో ఉంటుంది, అగ్నిలో ఉండేదే అగ్నిలో ఉంటుంది, జలములో ఉండేది జలంలో ఉంటుంది, పృథివిలో ఉండేది పృథివిలో ఉంటుంది, అగ్నిలో ఉండేది
ఆకాశంలో ఉండదు, ఆకాశంలో ఉండేది అగ్నిలో ఉండదు. బ్రహ్మములో ఉండేది బ్రహ్మములోనే ఉంటుంది, దాంట్లో ఉండే దేంట్లోనూ ఉండదు. చేతనము అంటే బ్రహ్మమే, స్వప్రకాశము అంటే బ్రహ్మమే, ఆనందము అంటే బ్రహ్మమే. మరి విషయానందం ఉన్నది కదండి, విషయానందం అని చెప్పి అంటున్నారుగా, విషయాలలో ఆనందం లేదా? అందుకే విషయానందము అని చెప్పి అన్నారని చెప్పానంటే విషయము ద్వారా ఆనందం రాలేదు. మనం ఏదైతే అపేక్షణీయమై ఉన్నదో అది మనకు అపేక్షణీయమై ఉండాలి, అప్రాప్తమై ఉండాలి. రెండు ఉన్నాయి. అప్రాప్తమై ఉన్నది, అపేక్షణీయమై ఉన్నది. అప్రాప్తమై చాలా ఉన్నాయి, కానీ మనకు అది ఏదైతే అపేక్షణీయమై ఉంటుందో అత్యంత అపేక్షణీయమై ఉన్నటువంటి యొక్క వస్తువు మన సంప్రాప్తింపబడ్డప్పుడు, కోరుకున్నది దగ్గరైనప్పుడు మనస్సులో చలనం తగ్గుతుంది. మనస్సులో చలనం తగ్గినప్పుడు నిశ్చలముకు నిశ్చలాంతకరణములో బ్రహ్మము భాషిస్తుంది. కాబట్టి మనస్సు ఆనందం అనేటువంటి విధానంగా ఆ సమయానికి గోచరిస్తుందన్నమాట. కాబట్టి మనస్సులో భాషించినటువంటి యొక్క ఆనందం కూడా బ్రహ్మము యొక్క ఆనందమే, అది విషయానందం కాదు, విషయము ద్వారా రాలా. ఆ విషయము సంప్రాప్తమై మనస్సుని కదలకుండగా చేయడం కారణంగా నిశ్చల మనస్సులో బ్రహ్మము యొక్క ఆనందం భాషించిందనేటువంటిది, దాన్ని మనం పట్టుకొని ఆ విషయాల ద్వారా ఆనందం వస్తుందనేటువంటి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. ఆనందము అనేది బ్రహ్మము. ఆనందమయోభ్యాసాత్తు మాంతరవర్ణికమేవ చ గీయతే, బ్రహ్మసూత్రాలు. ఆనందమయోభ్యాసాత్తు, బ్రహ్మము అంటే ఆనంద స్వరూపము అనేటువంటి విధానం కనుక అంటే ఆనందాత్మకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము అంతటా వ్యాపకమై ఉన్నప్పటికీ కూడా అంతటా వ్యాపకమై ఉన్నటువంటి స్వరూపము భ్రూర్మధ్యే, ఆ భృగుటి మధ్యములో ఆజ్ఞాచక్రమునందు భృగుటి మధ్యములో సుషుమ్నా ద్వారములో అక్కడ నీకు ఆ బ్రహ్మము పొందటానికి యోగ్యముగా ఉన్నటువంటి విధానం. అంతటా ఉన్న బ్రహ్మము తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కాబట్టి అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము నిత్యం యజ్ఞే అనగా సుషుమ్నా యందు నీకు ఆ బ్రహ్మము పొందటకు యోగ్యముగా ఉన్నది. కాబట్టి మహాత్ములందరూ కూడా బయటికి పోయారు. మహాత్ములంతా రమణ భగవానుడు, వివేకానంద, రామతీర్థ, తోతాపురి పరమహంస, లక్ష్మణార్యులు, అన్నయ్య తీర్థులు, శాస్త్రి స్వామివారు, పురాణానంద స్వామి వారు, లక్ష్మణ స్వామివారు, బెట్రా పట్టాభరామయ్య గారు, రత్నమ్మ గారు, ఉమామ్మ గారు అందరూ కూడా మనకే కాబట్టి ఆ ప్రకారంగా భ్రువోర్ మధ్యే, భృగుటి మధ్యంలో చెప్పిన అంశం అది. మనస అచలేన భ్రువోర్ మధ్యే ప్రాణం ఆవేశ అనే మాటల కాడ మనసును ఆపటం నీ ధర్మము, శ్వాసను ఆపటం ఆయన యొక్క విధానము. ఈ రెండు ఆగటమే యోగ సమాధి. కేవలం మనస్సు మాత్రమే ఆగితే సుషుప్తి అవస్థ, కేవలం శ్వాస మాత్రమే ఆగితే మరణావస్థ, రెండు కలిసి ఆగితే మనో అనిలములు చలనము ఉడుకక గాని గోచరము కాదు. మనో అనిలములు చలనము ఉడుకక గాని గోచరము కాదు. అది బిందువు చాంచల్యమడుగకున్న నిశ్చలములు కాదు వినిశ్చితాత్మ. సీతమ్మవారు మనో అనిలములు మనస్సు శ్వాస రెండు ఎప్పుడైతే ఆగుతాయో అది యోగ సమాధి అనేటువంటి మాటగా, ధ్యానములో ఎంతెంత మనస్సు నిశ్చలమై నిర్మలమై అంతర్ముఖమవుతుందో అంతంత శ్వాస కూడా ఆగినప్పుడు, భృగుటి మధ్యములో ప్రవేశించినప్పుడు అక్కడ భృగుటి మధ్యములో హంశం అనేటువంటి ఆజ్ఞాచక్రం బొక్కు అందు పరమాత్మ. ఆజ్ఞాచక్రములో భృగుటి మధ్యములో సుషుమ్నా ద్వారములో పరమాత్మ పొందటానికి యోగ్యముగా ఉన్నటువంటి అంశము అంతటా ఉన్నాడు. పొందాలంటే అక్కడే మనం పొందాల్సి ఉంటుంది. ఓం సహనా భవతు. ఒక్క సెకండు పర్లేదా? రెడీ అక్కడ ఏమయ్యా అందరికీ కూడా ఎవరెక్కడ
రమణ ఏమంట పరిస్థితి? కొంచెం ఆగండి. ఓం శాంతి శాంతి శాంతి. ఒక మాట రెడీ. అందరికీ టిఫిన్ ఉన్నది, ఇబ్బంది లేదు, హాయిగా సంతోషంగా వెళ్ళండి. రేపు పొద్దున్నే ధ్యానం 6 గంటలకి 7 గంటలకి మళ్ళా ఉపనిషత్ ప్రవచనము, తర్వాత స్వామివారి పూజ అయిన తర్వాత 9:30కు రేపు ఏకాదశి గీతాపారాయణం ఉంటుంది. ఆ గీతాపారాయణం కూడా అధ్యాయానికి ఉపన్యాసం ఉంటుంది. ఒక టెంకాయ కొడతాము, స్వామికి ఆరతేస్తాము, స్వామి ఎక్కడ కూర్చున్న ఆరతేస్తాము. ఇట్లా జరుగుతుందన్నమాట. అందరూ కూడా సకాలంలో రిక్తహస్తాలతో వస్తారా? రిక్తహస్తాలతో వస్తారా? ఎట్లా వస్తారు? పండో పొలమో టెంకాయో, ప్రతి అధ్యాయానికి టెంకాయ కొట్టే విధానం ఉంటుంది. ఆ టెంకాయ పట్టుకోసుకోండి, మళ్ళీ మీకే ఇస్తాము, ప్రసాదంగా స్వీకరించండి, మిగిలితే పచ్చడి చేసుకోండి. 9:30 కల్లా అందరు ఇక్కడ ఉండాలి. ఇక్కడే మీకు టిఫిను, ఇక్కడే భోజనము, ఇక్కడే పారాయణము, పుణ్యము అన్నీ కూడా సంప్రాప్తమవుతాయి. కాబట్టి రేపటితో కార్యక్రమం మధ్యాహ్నం కల్లా సమాప్తి. ఆ తర్వాత మీ దారి మీది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి రాలేక రేపటి వరకు సకాలంలో వచ్చే ప్రయత్నం చేయండి. ఓం తత్సత్. ఓం ఏమిటి చెప్పలేదా? ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.